everyone, welcome to Telugu One Academy and to discussion on Telangana Socio-Economic Outlook 2024. ప్రీవియస్ క్లాసెస్లో ఫస్ట్ చాప్టర్ అండ్ సెకండ్ చాప్టర్ని చూడడం జరిగింది. ఈ టాపిక్లో ఈ డిస్కషన్లో థర్డ్ టాపిక్ని చూద్దాము. అందులో ఫస్ట్ అండ్ సెకండ్ టాపిక్స్ చూద్దాం. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఈ టాపిక్స్ని చూద్దాం. ఈ ఇంట్రడక్షన్లో ఈ చాప్టర్లో వేటి గురించి డిస్కస్ చేస్తున్నారో చెప్పడం జరిగింది. ద కరెంట్ స్టేటస్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ. ఈ ఫస్ట్ థింగ్ వెల్ఫేర్ గురించి చెప్పారు. వెల్ఫేర్ స్టేట్ అంటే ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. వెల్ఫేర్ స్టేట్ అంటే మీనింగ్ ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్, రైట్? సో ఈజ్ వెల్ఫేర్ ఈజ్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆర్ నాట్, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్. ప్లీజ్ డూ కామెంట్. ఎట్ ద సేమ్ టైమ్ టు ఇంప్రూవ్ ద సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి అని చెప్పేసి డెఫినేషన్ కూడా అడిగే అవకాశం ఉంది. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఈస్ యూజ్డ్ బై లార్జర్ పబ్లిక్ని లార్జ్గా ఎవరైతే యూజ్ చేస్తారో పబ్లిక్, దాన్ని సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అనడం జరుగుతూ ఉంటుంది. లైక్ ఏదైతే ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయో, రోడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, హాస్పిటల్స్ అండ్ పార్క్స్. సో ఇలాంటివి సొసైటీకి, లార్జర్ సొసైటీకి యూజ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే, క్రియేట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అనడం జరుగుతూ ఉంటుంది. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫినేషన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైమ్ టు క్రియేట్ మోర్ ఈక్విటబుల్ సొసైటీ. ఈక్విటబుల్ సొసైటీ అంటే మీనింగ్ ఏంటి? సి వేర్ ద రిసోర్సెస్ ఆర్ ఆపర్చునిటీస్ ఆర్ షేర్డ్ ఈక్వల్లీ బై ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్. ఎవ్రీవన్ హ్యాస్ ద ఆపర్చునిటీస్ ఫర్ ఇంప్రూవింగ్ దేర్ స్టేటస్, ఎకానమీ ఏదైతే ఉందో దాన్ని ఈక్విటబుల్ సొసైటీ అని అనడం జరుగుతూ ఉంటుంది. ద సేమ్ టైం హైలైట్ ఏం చేశారు అని అంటే అభయహస్తం 6 గ్యారంటీస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటిని హైలైట్ చేయడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద అభయహస్తం స్కీమ్? It represents the 6 guarantees provided by the Telangana government to improve the welfare of its citizens through various comprehensive schemes. What is the primary focus of these schemes? To provide financial support. ఏదైతే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉందో అదే మెయిన్ ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం అనేది మేజర్ ఫోకస్, ప్రైమరీ ఫోకస్. ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఒక ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ రావడం ద్వారా ఎకనామిక్ గ్రోత్ని అండ్ స్టెబిలిటీని అచీవ్ చేయడం ద్వారా ఓవరాల్ డెవలప్మెంట్ని తీసుకురావాలనేది ఈ స్కీమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఫస్ట్ స్కీమ్ వచ్చేసి మహాలక్ష్మి. మహాలక్ష్మిలో ఏమిస్తారు? 2500 రూపీస్ ఫర్ ఉమెన్. మంత్లీ 2500 రూపీస్ అనేది ఉమెన్కి ఇస్తామని ప్రామిస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్రీ బస్ ట్రావెల్. ఉమెన్ కెన్ ట్రావెల్ ఫర్ ఫ్రీ ఆన్ బసెస్ అక్రాస్ ద స్టేట్ ఇన్ పల్లె వెలుగు అండ్ ఎక్స్ప్రెస్ బస్సెస్. సో స్టేట్ మొత్తంలో పల్లె వెలుగు అండ్ ఎక్స్ప్రెస్ బస్సెస్లో తిరగడానికి ఉమెన్కి ఫ్రీగా అలో చేయడం జరిగింది. అదేవిధంగా సబ్సిడైజ్డ్ ఎల్పిజి సిలిండర్స్. ఎల్పిజి సిలిండర్స్ ఆర్ అవైలబుల్ ఎట్ ద రెడ్యూస్డ్ 500 6 గ్యారంటీస్. అభయహస్తంలో 6 గ్యారంటీస్ని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ థింగ్ అండర్ దిస్ వన్, మంత్లీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 2500 రూపీస్ ఫర్ ఇండివిజువల్ ఉమెన్. ఎవరైతే ఉమెన్ ఉన్నారో వారికి 2500 రూపీస్ని ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఫ్రీ బస్ ట్రావెల్. ఉమెన్ కెన్ ట్రావెల్ ఫర్ ఫ్రీ ఆన్ బసెస్ అక్రాస్ ద ఎంటైర్ స్టేట్ ఇన్ పల్లె వెలుగు అండ్ ఎక్స్ప్రెస్ బస్సెస్. ఎక్స్ప్రెస్ మరియు పల్లె వెలుగు బస్సెస్లో ఉమెన్ ట్రావెల్ చేయడానికి ఫ్రీగా అలో చేయడం జరిగింది. అనదర్ వన్ ఈ సబ్సిడైజ్డ్ ఎల్పిజి సిలిండర్స్. ఎల్పిజి సిలిండర్స్ని 500 రూపీస్కే ఇవ్వడం జరిగింది. అనదర్ వన్ రైతు భరోసా. రైతు భరోసాలో ఏం చేశారు? ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ఫార్మర్స్. రూపీస్ 15,000 రూపీస్ పర్ యానం ఇవ్వడం జరిగింది. ఇది నార్మల్ రెగ్యులర్ ఫార్మర్స్కే కాకుండా టెనెంట్ ఫార్మర్స్, కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. అనదర్ వన్ ఈ సపోర్ట్ ఫర్ అగ్రికల్చరల్ లేబరర్స్. వ్యవసాయ కూలీలకి కూడా 12,000 రూపాయలు పర్ ఇయర్ ఇస్తాము అని ప్రామిస్ చేయడం జరిగింది. 12,000 రూపీస్ పర్ ఇయర్ ప్రొవైడెడ్ టు ద అగ్రికల్చరల్ లేబరర్స్ యాజ్ వెల్. అనదర్ వన్ ఈస్ ప్యాడీ క్రాప్ బోనస్. అన్ అడిషనల్ బోనస్ ఆఫ్ 500 రూపీస్ ఈస్ ప్రొవైడెడ్ ఫర్ ప్యాడీ క్రాప్స్ ఫర్ గ్రోయింగ్ కోర్స్ గ్రెయిన్స్. సన్న బియ్యం పండించడానికి ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ అనేది 500 రూపీస్ పర్ క్వింటాల్ ప్రోత్సాహంగా ఇస్తాము అని చెప్పడం జరిగింది. గృహజ్యోతి స్కీమ్. గృహజ్యోతి స్కీమ్లో ఫ్రీ ఎలక్ట్రిసిటీ అప్ టు 200 యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇవ్వడం జరిగింది ఫర్ ఎవ్రీ హౌస్ హోల్డ్. ప్రతి హౌస్ హోల్డ్కి, ప్రతి కుటుంబానికి
200 యూనిట్స్ వరకు ఎలక్ట్రిసిటీని ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇందిరమ్మ ఇండ్లు స్కీమ్. ఇందిరమ్మ ఇండ్లు స్కీమ్స్‌లో హౌసింగ్ అసిస్టెన్స్ అనేది ఇచ్చారు. ల్యాండ్ మరియు 5,00,000 రూపీస్ ఫర్ కన్‌స్ట్రక్టింగ్ ద హౌస్. ఎవరికి? దోస్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ హోమ్ ఫెసిలిటీస్. ఎవరికైతే ఇండ్లు లేవో వారి కోసం ల్యాండ్ మరియు 5,00,000 రూపాయలని ఇవ్వడం జరిగింది. అనదర్ వన్ ఈస్ ల్యాండ్ ఫర్ యాక్టివిస్ట్. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి 250 స్క్వేర్ యార్డ్స్. 250 స్క్వేర్ యార్డ్స్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ ఫీట్స్. 250 స్క్వేర్ యార్డ్స్‌ని ఇస్తాము అని చెప్పడం జరిగింది. అనదర్ వన్ ఈస్ యువ వికాసం. యువ వికాసంలో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి మళ్ళీ. ఎడ్యుకేషన్ సపోర్ట్ ఉంది. అట్ ది సేమ్ టైమ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంది. ఎడ్యుకేషన్ సపోర్ట్‌లో ఏం చేశారు? విద్యా భరోసా కార్డ్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. వర్త్ 5,00,000 రూపీస్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఫర్ దేర్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఉపయోగపడేలాగా ప్రతి విద్యార్థికి 5,00,000 రూపీస్ వర్త్ తెలంగాణ గవర్నమెంట్ ది విద్యా భరోసా కార్డ్‌ని ఇస్తామని చెప్పడం జరిగింది. అనదర్ వన్ ఈస్ ఇంటర్నేషనల్ స్కూల్స్. తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆర్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ బై ద గవర్నమెంట్ ఇన్ ఎవ్రీ మండల్. ప్రతి మండలానికి తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్‌ని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ మండల్ అంటే అడ్మినిస్ట్రేషన్ డివిజన్ ఏదైతే ఉందో అక్కడ. అనదర్ వన్ ఈస్ చేయూత ప్రోగ్రామ్. చేయూత ప్రోగ్రామ్‌లో 2 కాంపోనెంట్స్ మళ్ళీ. పెన్షన్ స్కీమ్ ఉంది. ఒకటి ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది. పెన్షన్ ఎంత ఇస్తా అన్నారు? 4,000 రూపీస్ మంత్లీ ఫర్ ఎల్డర్లీ సిటిజన్స్. పెద్దవారికి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి 4,000 రూపీస్ మంత్లీ పెన్షన్‌గా ఇస్తామని చెప్పడం జరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్. రాజీవ్ ఆరోగ్యశ్రీ కవర్‌ని 5,00,000 రూపీస్ నుంచెళ్ళి 10,00,000 రూపీస్‌కి పెంచడం జరిగింది. అదేవిధంగా రీసెంట్ అచీవ్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మెన్షన్ చేశారు. మహాలక్ష్మి స్కీమ్. మహాలక్ష్మి స్కీమ్ కింద ఫ్రీ బస్ ట్రావెల్ ఎంతమంది చేశారని చెప్పడం జరిగింది? 62.13 క్రోర్ ఉమెన్ యూటిలైజ్ చేసుకున్నారు ఫ్రీ బస్ ట్రావెలింగ్‌ని అని చెప్పారు. సబ్సిడైజ్డ్ ఎల్‌పీజీ సిలిండర్స్. అప్రాక్సిమేట్లీ 55,00,000 ఎల్‌పీజీ సిలిండర్స్‌ని బుక్ చేశారు ఎట్ 500 రూపీస్ అని చెప్పడం జరిగింది. 55,00,000 అప్రాక్సిమేట్లీ ఐ యామ్ రౌండింగ్ ఇట్. అప్రాక్సిమేట్లీ 55,00,000 ఎల్‌పీజీ సిలిండర్స్‌ని బుక్ చేసుకున్నారు అని చెప్పడం జరిగింది. అనదర్ వన్ ఈస్ గృహజ్యోతి స్కీమ్. గృహజ్యోతి స్కీమ్‌ని ఇప్పటివరకు ఎన్ని కుటుంబాలు యూజ్ చేసుకున్నారని చెప్పారు? 1.37 క్రోర్ హౌస్ హోల్డ్స్ హ్యావ్ యూటిలైజ్డ్ ద జీరో బిల్ స్కీమ్ అప్ టు 200 యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. 200 యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వరకు ఫ్రీ కాబట్టి ఎంతమంది యూజ్ చేసుకున్నారు ఇప్పటివరకు? 1.37 క్రోర్ హౌస్ హోల్డ్స్ యూజ్ చేసుకున్నారని చెప్పడం జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దే హ్యావ్ బ్రాట్ ప్రజాపాలన స్కీమ్. ప్రజాపాలన స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? పీపుల్ సెంట్రిక్ గవర్నమెంట్‌ని ఇంప్లిమెంట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ప్రజాపాలన స్కీమ్‌ని తీసుకురావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటి ప్రజాపాలన స్కీమ్స్? ఏవైతే 6 గ్యారంటీస్ ప్రమోట్ చేశారో, 6 గ్యారంటీస్ ప్రామిస్ చేశారో వాటిని ఎఫెక్టివ్‌గా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఒక వెల్ఫేర్ స్టేట్‌ని క్రియేట్ చేయాలన్న ఉద్దేశం అనేది ఉంది గవర్నమెంట్‌కి. ఆ గవర్నమెంట్ దాంతో భాగంగా ప్రజాపాలన ప్రోగ్రామ్‌ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్‌లో ఏం చేశారు? ఒక డిస్ట్రిక్ట్ ఇన్‌చార్జ్ మినిస్టర్‌ని అలొకేట్ చేయడం జరిగింది. ప్రతి డిస్ట్రిక్ట్‌కి ఒక ఇన్‌చార్జ్ మినిస్టర్‌ని ఇచ్చేసి ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్‌కి మానిటరింగ్ చేయడానికి, రివ్యూ చేయడానికి పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇన్ దేర్ రెస్పెక్టివ్ అప్లికేషన్ కలెక్షన్స్ కూడా చేశారు ప్రిస్క్రైబ్ టైంలో. గ్రామ పంచాయత్స్‌లో మరి అర్బన్ లోకల్ బాడీస్‌లో డిసెంబర్ 28, 2023 ఫ్రమ్ 28th డిసెంబర్ 2023 టు 6th జనవరి 2024 ఈ రోజుల్లో అప్లికేషన్స్‌ని తీసుకోవడం జరిగింది. అప్రాక్సిమేట్లీ ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి? 1.28 క్రోర్ అప్లికేషన్స్ అనేవి రావడం జరిగింది. విత్ 1.09 క్రోర్స్ అప్లయింగ్ స్పెసిఫికల్లీ ఫర్ 5 గ్యారంటీస్. 5 గ్యారంటీస్ ఏమేమి ఉన్నాయి? మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ హౌసెస్ అండ్ చేయూత. ఈ ప్రోగ్రామ్స్ కోసం 1.09 క్రోర్ అప్లికేషన్స్ అనేవి రావడం జరిగింది. వీటన్నింటిని డిజిటల్‌గా ప్రాసెస్ చేసేసి కంప్యూటరైజేషన్ కూడా చేయడం జరిగింది. వారి యొక్క స్టేటస్‌ని ఒక పోర్టల్‌ని సెపరేట్ పోర్టల్‌ని క్రియేట్ చేసేసి స్టేటస్‌ని కూడా లైవ్‌లో రియల్ టైమ్‌లో చూసేలాగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వీటన్నింటిని మానిటర్ చేయడం కోసం ప్రజాపాలన సేవా కేంద్రాస్‌ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? ఇంపార్టెంట్ ఎంపీడీఓ ఆఫీస్‌లో చేశారు. మున్సిపల్ ఆఫీసెస్‌లో, సర్కిల్ ఆఫీసెస్‌లో, జీహెచ్ఎంసీ అయితే సర్కిల్ ఆఫీసెస్‌లో చేయడం జరిగింది. రైట్. ఎంపీడీఓ ఆఫీస్‌లో, మున్సిపల్ ఆఫీస్‌లో, సర్కిల్ ఆఫీసెస్‌లో చేయడం జరిగింది. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? టు రెక్టిఫై ద డేటా ఎన్ష్యూర్ దే కెన్ అవైల్ దీస్ స్కీమ్స్. ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళు ఈ స్కీమ్స్‌ని యూటిలైజ్ చేసుకోవడానికి, డేటాని రెక్టిఫై చేసుకోవడానికి ప్రజాపాలన సేవా కేంద్రాస్‌ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ మైనారిటీస్.
వీళ్ళకి సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు గవర్నమెంట్ అనేది ఎంత స్పెండింగ్ చేస్తుంది అనేది కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. డైరెక్ట్గా మనకి గ్రూప్ 2 సిలబస్లో కోరిలేషన్ అనేది ఉంది. సో ప్లీజ్ డూ లిసన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ థింగ్, ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ యాక్ట్. ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ యాక్ట్లో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ యాక్ట్ ఎప్పుడు తీసుకురావడం జరిగింది? ఇయర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. 2017లో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ యాక్ట్? టు అలొకేట్ ద ఫైనాన్షియల్ రిసోర్సెస్ స్పెసిఫికలీ ఫర్ ద డెవలప్మెంట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఫర్ డెవలపింగ్ దెమ్ హోలిస్టికల్లీ. అంటే ఎకనామిక్గా, ఎడ్యుకేషనల్గా, హ్యూమన్ డెవలప్మెంట్ని, అట్ ద సేమ్ టైం సోషల్ సెక్యూరిటీని, ఒక డిగ్నిఫైడ్ లైఫ్ని ఇవ్వడానికి ఈ ఫండ్ని యూటిలైజ్ చేయడం అనేది జరిగింది. రైట్. సో ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ ఫండ్ యాక్ట్ 2017లో మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి? టు డెవలప్ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ హోలిస్టిక్ డెవలప్మెంట్ తీసుకురావడం కోసం ఈ యాక్ట్ని వచ్చారు. ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఎంత అలొకేట్ చేశారు ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ కోసం? 36,750.48 crores అలొకేట్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 23.03% ఆఫ్ ద తెలంగాణ స్టేట్ బడ్జెట్. తెలంగాణ ప్రజాపద్దు ఏదైతే ఉందో, ప్రజాపద్దులో ఆల్మోస్ట్ వచ్చేసి 23% ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్. ఇందులో ఆల్రెడీ 14,648.94 crores స్పెండ్ చేయడం అనేది జరిగింది. ఎస్సీ డెవలప్మెంట్ కోసం స్పెండింగ్ అనేది చేయడం జరిగింది. అనదర్ వన్ ఇస్ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్. ఎంత అలొకేట్ చేశారు? 15,232.62 crores అలొకేట్ చేయడం అనేది జరిగింది. బడ్జెట్లో చూసుకుంటే ఎంత శాతం ఇది? 9.45% ఆఫ్ ద తెలంగాణ స్టేట్ బడ్జెట్. సో ఇందులో ఎంత అమౌంట్ని ఆల్రెడీ స్పెండ్ చేశారని చెప్తున్నారు? 10,398.96 crore రూపీస్ని ఆల్రెడీ స్పెండ్ చేశారని చెప్పడం జరిగింది. అమౌంట్ ఎంత అలొకేట్ చేశారనేది చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం పర్సంటేజెస్ కూడా టుగెదర్ దే కెన్ ఆస్క్. ఎంత పర్సంటేజ్ ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ ఫండ్ కోసం అలొకేట్ చేశారు? ఎస్డిఎఫ్ కోసం అలొకేట్ చేశారు అని 23+9 ఎంత వచ్చేసింది? అప్రాక్సిమేట్లీ 32.45%. 32.5%ని అలొకేట్ చేయడం అనేది జరిగింది. దే కెన్ ఆస్క్ ఇన్ అ టుగెదర్ మేనర్ యాజ్ వెల్. అనదర్ ఇంపార్టెంట్ స్కీమ్ కళ్యాణ లక్ష్మి యాజ్ వెల్ యాజ్ షాదీ ముబారక్. ఏంటిది? మ్యారేజ్ అసిస్టెన్స్ ఎయిడ్. కళ్యాణ లక్ష్మి అండ్ షాదీ ముబారక్ ఆర్ marriage assistant aid programs. It provides financial assistance of 1,116 rupees to unmarried girls who are above 18 year age. 18 సంవత్సరాల పైన ఉన్న అమ్మాయిలు పెళ్లి చేసుకున్నప్పుడు వారికి 1,116 రూపాయలని ఇవ్వడం అనేది జరిగింది. ఫైనాన్షియల్ అసిస్టెన్స్గా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ స్కీమ్ని ఎస్సీ ఎస్టీస్, బీసీస్, ఈబీసీస్ అండ్ మైనారిటీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు అని అంటే మ్యారేజ్ని ఒక బర్డెన్ లాగా చూసే పని ఉంది. రైట్. ఇట్ ఈస్ సీన్ యాజ్ ఎ మ్యారేజ్ ఈజ్ సీన్ యాజ్ ఎ బర్డెన్ ఆన్ ద బీపీఎల్ ఫ్యామిలీస్, బిలో పవర్టీ ఫ్యామిలీస్లలో ఒక బర్డెన్గా చూస్తూ ఉంటారు. అందువల్ల చైల్డ్ మ్యారేజ్ అనేది చేసే అవకాశం ఉంది. సో టు అలివేట్ దిస్ సిచ్యువేషన్, టు అలివేట్ ద ఫైనాన్షియల్ డిస్ట్రెస్ ఆన్ ద ఫ్యామిలీస్, గవర్నమెంట్ వాళ్ళు ఈ అమౌంట్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎలిజిబిలిటీ అనేది ది స్కీమ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ యాజ్ వెల్ ఇంక్లూడింగ్ ద లవ్ మ్యారేజెస్. రైట్. డిస్బర్స్మెంట్ ఇప్పటివరకు ఎంత జరిగాయి? ఎస్సీ ఎస్టీ అండ్ ఈబీసీస్ మైనారిటీస్కి అమౌంట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ప్రతి కమ్యూనిటీకి ఎంత ఇచ్చారు అనేది ఇక్కడ జరిగింది. రైట్. అనదర్ థింగ్ ఈస్ ఎడ్యుకేషనల్ సపోర్ట్ ఫర్ ద ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ మైనారిటీస్. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ. ఇట్ ఆపరేట్స్ 268 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఏదైతే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో 268 స్కూల్స్ అనేవి ఉండడం జరిగింది. బాయ్స్కి వచ్చేసి 94 ఉన్నాయి, గర్ల్స్కి వచ్చేసి 174 ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నాయి. ఓవరాల్గా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇందులో? అప్రాక్సిమేట్లీ 1,50,000 స్టూడెంట్స్ ఉన్నారు. రైట్. ఇట్ ఆఫర్స్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ క్లాస్ 5, grade 5 to grade 12, ఈవెన్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్. రైట్. ఈ స్కీమ్ గుర్తుపెట్టుకోండి. ఈ స్కీమ్లో ఎన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎంతమందికి ఆఫర్ చేస్తున్నాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అనదర్ థింగ్ ఈస్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ. ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి? 165 ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నాయి. ఇట్ ఆఫర్స్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ grade 1 to పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఇక్కడ మాత్రం grade 5 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 77,440 స్టూడెంట్స్ ఉండడం జరిగింది. ఇందులోనే 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఉన్నాయి.
మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఇది ఇంపార్టెంట్. ఇట్ ఆపరేట్స్ అరౌండ్ 327 ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ స్పెషలైజ్డ్ కాలేజెస్ ప్రొవైడింగ్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ అమ్యూనిటీస్ టు 1,49,189 స్టూడెంట్స్ ఇన్ 2023 అండ్ 2024. ఎందుకు అనంటే ఇది తెలంగాణలోనే ఎక్కువ సక్సెస్ అయింది. ఇండియా మొత్తం చూసినప్పుడు తెలంగాణలోనే జ్యోతిబా పూలే స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అవి మొత్తం సక్సెస్ అవ్వడం జరిగింది. అప్రాక్సిమేట్లీ 25% ఆఫ్ ద ఎంటైర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ ఓన్లీ. అనదర్ వన్ ఈస్ తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ. ఇట్ ఆపరేట్స్ 204 schools కమ్ జూనియర్ కాలేజెస్ బెనిఫిటింగ్ 1,30,560 మైనారిటీ స్టూడెంట్స్. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చేసి స్కూల్స్ అండ్ జూనియర్ కాలేజెస్ అనేది ఉన్నాయి. స్కూల్స్ కమ్ జూనియర్ కాలేజెస్ 204 ఉన్నాయి. ఇవి వచ్చేసి అప్రాక్సిమేట్లీ 1,30,000 మైనారిటీ స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. ఇవే కాకుండా స్కాలర్షిప్ ఫర్ ఓవర్ సీస్ ఎడ్యుకేషన్, ఎవరైతే అబ్రాడ్లో చదువుకుందాం అనుకుంటున్నారో వారికి 20 lakh ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ సర్కిల్స్ ఏవైతే స్టడీ సర్కిల్స్ ఉన్నాయో, కోచింగ్ సెంటర్స్ ఏవైతే యూపీఎస్సీ అండ్ గ్రూప్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కోచింగ్ అనేది ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్. ఏవైతే ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. ద తెలంగాణ గవర్నమెంట్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఫర్ ఇన్కమ్ జనరేటింగ్ అసెట్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పటివరకు ఎంత అమౌంట్ని స్పెండ్ చేశారు అని చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ మెయిన్లీ ఫర్ స్కిల్లింగ్, రైట్? సో స్కిల్లింగ్ కోసం అనేది యూజ్ చేస్తారు. సో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. The Telangana government provides various training opportunities specifically for educated and unemployed scheduled caste youth. సో ఏ సెక్టార్స్ని టార్గెట్ చేస్తున్నారు? ట్రాన్స్పోర్టేషన్, ఐటీ, హెల్త్ కేర్ అండ్ హాస్పిటాలిటీ సెక్టార్స్ని టార్గెట్ చేయడం అనేది జరిగింది. సో ప్లేస్మెంట్ అష్యూరెన్స్ అనేది ఎంత ఉంది? అట్లీస్ట్ 75% ఆఫ్ ద ప్లేస్మెంట్ అష్యూరెన్స్ అనేది ఉంది. ఇప్పటివరకు ఎంత స్పెండ్ చేశారు ఫైనాన్షియల్ అలొకేషన్ అంటే 31.75 crores ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం యూజ్ చేయడం అనేది జరిగింది. పాస్ట్ 10 yearsలో 25,816 బెనిఫిషరీస్ ఇక్కడ నుండి బెనిఫిట్ అవ్వడం జరిగింది. అప్రాక్సిమేట్లీ ఎంత అమౌంట్ స్పెండ్ చేశారు? 123.58 crores స్పెండ్ చేయడం అనేది ఈ స్కీమ్ మీద జరిగింది. ఫర్ ద పాస్ట్ 10 years లోపల ఎంతమంది వచ్చారు? 25,816 బెనిఫిషరీస్ ఉన్నారు. ఎంత అమౌంట్ స్పెండ్ చేశారు? అప్రాక్సిమేట్లీ 123.58 crores స్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా షెడ్యూల్డ్ ట్రైబ్స్ యూత్ సపోర్ట్ స్కీమ్ని, యూత్ ట్రైనింగ్ సెంటర్స్, అట్ ద సేమ్ టైం ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్స్ని ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ అనేది ఇచ్చారు. యూత్ ట్రైనింగ్ సెంటర్స్ అనేవి, ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. ది సెంటర్స్ ఫోకస్ ఆన్ ప్రిపేరింగ్ ఎస్టీ యూత్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆపర్చునిటీస్, రైట్? ప్రీ ట్రైనింగ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి లైక్ ఆర్ కోచింగ్ సెంటర్స్ ఫర్ యూపీఎస్సీ అండ్ గ్రూప్ ఎగ్జామ్స్ కోసం వారికి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యూత్ ట్రైనింగ్లో ఇక్కడ వొకేషనల్ ట్రైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎంతమంది బెనిఫిట్ అయ్యారు ఈ యూత్ ట్రైనింగ్ వల్ల? 45,607 ఎస్టీ యూత్ బెనిఫిటెడ్ ఫ్రమ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎక్స్పెండిచర్ ఎంత జరిగింది? 136.80 crores అనేది జరిగింది. అడిషనల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఎంతమంది ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది? 6,920 ఎస్టీ స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ట్రైనింగ్ అనేది తీసుకోవడం జరిగింది ఎట్ ద కాస్ట్ ఆఫ్ 17.49 crore rupees. Another important thing is infrastructure development in ST habitations. యూజువల్లీ ఎస్టీ హ్యాబిటేషన్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది, స్పెషల్లీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వాటిని జనరేట్ చేయడం కోసం కూడా గవర్నమెంట్ అనేది స్పెషల్గా ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. మెయిన్గా బీటీ రోడ్స్ కన్స్ట్రక్షన్స్, రైట్? S12గా ఏవైతే ఎస్టీ హ్యాబిటేషన్స్ ఉన్నాయో వాటికి కనెక్షన్స్ అనేవి బీటీ రోడ్ కన్స్ట్రక్షన్ అనేది కనెక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంది. అందువల్ల బీటీ రోడ్స్ కన్స్ట్రక్షన్ని ప్రియారిటీగా తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా ఎన్ని ప్రాజెక్ట్స్ తీసుకున్నారు? ఏ టోటల్ ఆఫ్ 748 ప్రాజెక్ట్స్ అప్రూవ్డ్ ఇన్ 2023-24 అండర్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కనెక్టింగ్ 754 ఎస్టీ హ్యాబిటేషన్స్. బడ్జెట్ అనేది ఎంత తీసుకున్నారో 1,146.8
81 crore రూపీస్ని తీసుకోవడం జరిగింది. ఎంత రోడ్డు వేద్దామన్న ప్లాన్లో ఉన్నారు? 1325.17 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్డుని కన్స్ట్రక్ట్ చేయడం టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. రైట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ ఎస్టీ హ్యాబిటేషన్. ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏమేమి చేద్దామనుకున్నారు? రెసిడెన్షియల్ స్కూల్స్ని, హాస్టల్స్ని, క్లాస్ రూమ్స్ని, వాటర్ సప్లై, శానిటేషన్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం అనేది మెయిన్గా ఫోకస్గా పెట్టుకోవడం జరిగింది. ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటి? టు ప్రొవైడ్ సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఎస్టీ స్టూడెంట్స్ హూ ఆర్ వర్కింగ్ ఉమెన్ అండ్ పర్టికులర్లీ ఇన్ ద రూరల్ ఏరియాస్. అచీవ్మెంట్స్ ఎంత తీసుకున్నారు? 575 ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది ఎట్ ద కాస్ట్ ఆఫ్ 1011.63 crore రూపీస్ ద్వారా. రైట్. సో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఎంత కాస్ట్తో చేస్తున్నారు? 4156 lakh రూపీస్తో చేయడం అనేది జరుగుతుంది. 4156 lakh రూపీస్తో చేయడం జరుగుతుంది. అనదర్ స్కీమ్ ఈస్ గిరి వికాసం. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. గిరి వికాసం స్కీమ్ an initiative focused on providing irrigation facilities to the fallow and uncultivable agricultural lands of small and marginal ST farmers. ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏవైతే ఎస్టీ హ్యాబిటేషన్స్లో ల్యాండ్స్ ఉన్నాయో అవి ఎక్కువగా పోడు భూములుగా ఉంటాయి. ఫాలో ల్యాండ్స్ అని అంటే ఒకప్పుడు కల్టివేట్ చేశారు, బట్ ఇప్పుడు మళ్ళీ ఫర్టిలిటీ రీగెయిన్ అవ్వడం కోసం వాటిని వదిలివేయడం జరిగింది. అన్కల్టివబుల్ ల్యాండ్, నార్మల్గా ఏవైతే అగ్రికల్చర్కి పనికి రావో అటువంటి ల్యాండ్స్ని అన్కల్టివబుల్ ల్యాండ్స్ అని అనడం జరుగుతూ ఉంటుంది. సో వీటికి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ద్వారా తీసుకురావడం ద్వారా వారికి ఇన్కమ్ లెవెల్, అగ్రికల్చర్ని ఎంకరేజ్ చేయొచ్చు. ఒక ఇన్కమ్ లెవెల్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. పర్చేసింగ్ పవర్ అనేది పెరిగే అవకాశం అనేది ఉంది. రైట్. గిరి వికాసం ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫారెస్ట్ కవర్ అని అనవచ్చును. రైట్. కానీ ఇది వచ్చేసి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ముఖ్య ఉద్దేశం ఏంటి? వాటర్ని ప్రొవైడ్ చేయడం ద్వారా ఎక్కువ ల్యాండ్ని కల్టివబుల్కి తీసుకురావడం, అగ్రికల్చర్ ల్యాండ్ని కల్టివబుల్గా తీసుకురావడం, స్మాల్ అండ్ మార్జినల్ ఎవరైతే ఎస్టీ ఫార్మర్స్ ఉన్నారో వారి కోసం ఇరిగేషన్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. టార్గెటెడ్ ఎవరు? స్మాల్ అండ్ మార్జినల్ ఎస్టీ ఫార్మర్స్. గిరి వికాసం ప్రొవైడ్స్ ఫర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ల్యాండ్ కన్వర్షన్ ఎంత చేద్దాం అనుకుంటున్నారు? 12,343 acres ఆఫ్ ల్యాండ్ ఓన్ బై దీస్ 4,167 ఎస్టీ ఫార్మర్స్ వాస్ కన్వర్టెడ్ ఇంటూ అగ్రికల్చరల్ ల్యాండ్. S12 ఏదైతే ఫాలో ల్యాండ్ ఉందో, అన్కల్టివబుల్ ల్యాండ్ ఉందో, ఎందుకు అలా ఉంటుంది? వాటర్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఒకవేళ ల్యాండ్ ఉన్నా కూడా వాటిని యూటిలైజ్ చేసుకునే పరిస్థితి అనేది లేకుండా పోయింది. ఎప్పుడైతే వాటర్ అనేది ఇచ్చామో వారు వాటిని యూజ్ చేసుకునే అవకాశం వస్తుంది. అందువల్లనే ఈ గిరి వికాసం స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఎంత అమౌంట్ స్పెండ్ చేశారు? 43.06 crores అలొకేట్ చేయడం అనేది జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ గిరి పోషణ. హెల్త్ కేర్లో గిరి పోషణ న్యూట్రీ బాస్కెట్ స్కీమ్. ఇందులో న్యూట్రిషనల్ టు ఇంప్రూవ్ ద న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ అండ్ యంగ్ చిల్డ్రన్ ఇన్ ట్రైబల్ కమ్యూనిటీస్. మెయిన్గా వచ్చేసి గిరి పోషణ వచ్చేసి న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్, ఎట్ ది సేమ్ టైమ్ యంగ్ చిల్డ్రన్ ఇన్ ద ట్రైబల్ కమ్యూనిటీస్. యాక్షన్ ఏంటి? ఇన్ కొలాబరేషన్ విత్ ద ICRISAT, న్యూట్రిషియస్ ఫుడ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ టు రెడ్యూస్ ద కేసెస్ ఆఫ్ అనేమియా అండ్ మాల్ న్యూట్రిషన్. ఇక్కడ ఇన్స్టిట్యూట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఇన్స్టిట్యూట్తో కొలాబరేట్ అవుతున్నారని క్వశ్చన్ని అడిగే అవకాశం ఉంది. ఏ ఇన్స్టిట్యూట్ ఉంది ఇక్కడ? ICRISAT అనేది ఇవ్వడం జరిగింది. ఇదేంటి? మెయిన్గా అగ్రికల్చర్ని ప్రమోట్ చేయడానికి యూజ్ చేస్తారు. అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇది న్యూట్రిషియల్ ఫుడ్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి యూజ్ చేస్తారు. మెయిన్గా ముఖ్య ఉద్దేశం ఏంటి? టు రెడ్యూస్ ద కేసెస్ ఆఫ్ అనీమియా అండ్ మాల్ న్యూట్రిషన్. అనీమియా అంటే బ్లడ్లో ఐరన్ పర్సెంటేజ్ తక్కువ ఉండడం. మాల్ న్యూట్రిషన్ అంటే హిడెన్ హంగర్ ఏదైతే ఉందో పోషకాలు లేకపోవడం, దాన్ని అధిగమించడానికి వీళ్ళు ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది, గిరి పోషణ. అనదర్ థింగ్ ఈస్ బర్త్ వెయిటింగ్ రూమ్స్. ఆబ్జెక్టివ్ ఏంటి? టు రెడ్యూస్ ద మెటర్నల్ అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఇన్ రిమోట్ ట్రైబల్ ఏరియాస్. నార్మల్గా ఏం జరుగుతూ ఉంటుంది? ఎస్టీ ట్రైబ్స్ హ్యాబిటేషన్స్ అనేవి ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి ఆర్ నార్మల్ మండల్ హెడ్ క్వార్టర్స్కి ఎక్కడైతే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉన్నాయో వాటికి కొంచెం దూరంగా ఉండే అవకాశం అనేది ఉంది. సో నార్మల్గా లేబర్ వచ్చిన టైంలో ఉమెన్ని తీసుకురావడం, ప్రెగ్నెంట్ ఉమెన్ని తీసుకురావడం సరైన టైంలో జరగకపోతే అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ జరిగే అవకాశం అనేది ఉంది. వాటిని ప్రివెంట్ చేయడానికి బర్త్ వెయిటింగ్ రూమ్స్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో 20 బర్త్ వెయిటింగ్ రూమ్స్ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్ టు ప్రొవైడ్ టైమ్లీ అసిస్టెన్స్ టు ద ప్రెగ్నెంట్ ఉమెన్, ఎన్షూరింగ్ దే రిసీవ్ అడిక్వేట్ కేర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ డెలివరీ.
ఇది ఇంపార్టెంట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ డెలివరీ వెల్. అనదర్ థింగ్ ఈస్ డయాగ్నోస్టిక్స్ హబ్స్ అండ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు ఎన్హాన్స్ ద హెల్త్ కేర్ యాక్సెస్ అండ్ అవుట్కమ్స్ ఫర్ ద ట్రైబల్ పాపులేషన్. ట్రైబల్ పాపులేషన్స్కి డయాగ్నోస్టిక్స్ చేయడం ద్వారా వారి యొక్క హెల్త్ అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం, రైట్? సో యాక్షన్ ప్లాన్ ఏం చేశారు? డయాగ్నోస్టిక్స్ హబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురావడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిపేర్ చేయడం అనేది జరిగింది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దెర్ ఈస్ అ ప్రొవిజన్ ఆఫ్ ప్రొవైడింగ్ బైక్ అంబులెన్సెస్ టు ద రిమోట్ ఏరియాస్. అక్కడికి నార్మల్గా అంబులెన్సెస్ అనేవి వెళ్ళడం అనేది కష్టంగా ఉంటుంది, కానీ దీన్ని అధిగమించడానికి బైక్ అంబులెన్సెస్ని తీసుకురావడం జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ గిరి సూపర్ బజార్. గిరి సూపర్ బజార్ యొక్క మెయిన్ ఏమేంటి? ఎవరు ఫస్ట్ థింగ్ ఏంటి? ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? విచ్ ఆర్గనైజేషన్? తెలంగాణ గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్, వెరీ సక్సెస్ఫుల్ కార్పొరేషన్. మెయిన్గా ఏంటి? ఇట్ ప్రొవైడ్స్ అన్అడల్టరేటెడ్ క్వాలిటీ బ్రాండెడ్ న్యాచురల్ కన్స్యూమబుల్ ఐటమ్స్ ఎట్ ద రెడ్యూస్డ్ కాస్ట్ ఇన్ 3 ఐటీడీఏ సెంటర్ ఏజెన్సీస్. ఏవైతే ఐటీడీఏ ఏజెన్సీస్ ఉన్నాయో 3 ఐటీడీఏ ఏజెన్సీస్లో వాటిలో వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. 3 ఐటీడీఏ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐటీడీఏ సెంటర్స్, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఎన్ని ఉన్నాయని అడిగే ఛాన్స్ ఉంది. ఏంటి ఏ ప్లేసెస్లో ఉన్నాయని అడిగే ఛాన్స్ కూడా ఉంది. గిరి సూపర్ బజార్ ఇది ఎవరి కోఆర్డినేషన్స్తో జరుగుతుంది? తెలంగాణ గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్స్తో చేయడం జరుగుతుంది. అనదర్ థింగ్ ఈస్ గిరిజన్ ఫిల్లింగ్ స్టేషన్స్. These stations address the fuel shortages in scheduled areas, creating employment for local youth and prevent the sale of contaminated fuel. నార్మల్గా ఏం జరుగుతుంది? ఈ ఏరియాస్లో ఫ్యూయల్ ఫిల్లింగ్ స్టేషన్స్ అనేవి లేకపోవడం వల్ల కంటామినేటెడ్ ఫ్యూయల్ అనేది సేల్ చేయడం జరుగుతూ ఉంది. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి ఫిల్లింగ్ స్టేషన్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఎస్టాబ్లిష్మెంట్తో ట్రైబల్ యూత్కి ఎంప్లాయ్మెంట్ కూడా రావడం జరిగింది. అనదర్ థింగ్ ఈస్ వాల్యూ యాడెడ్ ప్రాసెసింగ్ యూనిట్. ఏదైతే ఇక్కడ చెప్పామో ట్రైబల్ గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్, ఇట్ హ్యాస్ సెటప్ యూనిట్స్ ఫర్ కలెక్షన్ ఆఫ్ హనీ, చిల్లీ అండ్ టర్మరిక్. వీటిని తీసుకున్నందుకు ఫార్మర్స్ ఎవరైతే ట్రైబల్ ఫార్మర్స్ ఉన్నారో వారికి ఫెయిర్ ప్రైజెస్ని కూడా ఆఫర్ చేయడం జరిగింది. దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం దే ఆర్ సప్లయింగ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ టు ద పీపుల్ యాజ్ వెల్. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. గిరి సూపర్ బజార్ ఎవరు ఉన్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. అనదర్ థింగ్, వందన్ వికాస్ యోజన మైనర్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో దాన్ని సేఫ్టీ ఎక్విప్మెంట్ ద్వారా కలెక్ట్ చేయడం కోసం, డిస్ట్రిబ్యూషన్ చేయడం కోసం ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వందన్ వికాస్ యోజన చాలా చాలా ఇంపార్టెంట్. మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే ఏంటి అని కూడా అడిగే అవకాశం ఉంది. సో మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కలెక్షన్కి ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సరే, సపోజ్ హనీ ఉంది, హనీ ఎక్స్ట్రాక్షన్స్కి ఇట్ మైట్ లుక్ సింపుల్ బట్ దట్ ఆల్సో ఇన్వాల్వ్ సమ్ రిస్క్. సో దాన్ని మిటిగేట్ చేయడానికి వాళ్ళకి స్పెసిఫిక్గా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం టు అవాయిడ్ ద వేస్టేజ్ యాజ్ వెల్. వేస్ట్ని కూడా అవాయిడ్ చేయడానికి ఇంకేమైనా బై ప్రొడక్ట్స్కి యూస్ చేసుకోవచ్చా, ఏవైతే ఉన్నాయో మార్కెట్ ఆపర్చునిటీస్, వాటన్నింటి గురించి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సేఫ్టీ ఎక్విప్మెంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. టు ఎన్హాన్స్ ద సస్టైనబుల్ మైనర్ ఫారెస్ట్ ప్రొడక్షన్, రైట్? సో చాలా చాలా ఇంపార్టెంట్ వందన్ స్కీమ్. ఇక్కడ మళ్ళీ సేమ్ ఫారెస్ట్ కవర్ని ఇంప్రూవ్ చేయడం అనేది అజెండాగా ఆర్ ఆబ్జెక్టివ్గా ఆప్షన్స్లో ఇచ్చి మనల్ని డైవర్ట్ చేసే అవకాశం అనేది ఉంది. కానీ ముఖ్య ఉద్దేశం ఏంటి? దీని ముఖ్య ఉద్దేశం టు ఎన్హాన్స్ ద సస్టైనబిలిటీ అండ్ ఇంప్రూవ్ ద ప్రొడక్టివిటీ ఇన్ ద మైనర్ ఫారెస్ట్ ప్రొడక్షన్, రైట్? అనదర్ థింగ్ ఈస్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్. The Center for Educational Development of Minorities is the nodal agency designated by the Minority Department అనేది దీన్ని డిజిగ్నేట్ చేయడం జరిగింది. CEDM. It is established by Usmania Universities to implement educational development projects for minority communities. మైనారిటీ ప్రాజెక్ట్ ఏవైతే ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ప్రాజెక్ట్స్ ఏవైతే తీసుకొస్తున్నారో వాటన్నింటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక సెంటర్ని ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్. అకాడమిక్ ఇయర్ 2023-24లో ఏమేమి అచీవ్మెంట్ తీసుకురావడం జరిగింది? 1461 10th grade ఉర్దూ మీడియం మైనారిటీ స్టూడెంట్స్ రిసీవ్ ద ఫ్రీ స్పెషల్ కోచింగ్ అండ్ స్టడీ
మెటీరియల్స్. 10th గ్రేడ్‌లో ఉర్దూ మీడియం మైనారిటీ స్టూడెంట్స్ అరౌండ్ 1400 మెంబర్స్ ట్రైనింగ్ అనేది కోచింగ్ తీసుకోవడం అనేది జరిగింది. ఎట్ ద సేమ్ టైమ్ ఫర్ దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అండ్ seeking the jobs opportunities in the market. For them also they have provided certain training and study material as well. Another important one is Hajj pilgrimage. Hajj pilgrimage activities for minorities. The Telangana Hajj Committee, it is known for its vibrancy, right? Oversees the facilitation of the Hajj pilgrimage, including online application submission, training camps, health and vaccination camps, transportation, accommodation for pilgrims. ఎవరైతే హజ్ యాత్రకి వెళ్ళాలనుకుంటున్నారో సడన్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఆ గవర్నమెంట్ నుండి కూడా సడన్ రిక్వైర్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తెలంగాణ హజ్ కమిటీ ఏదైతే ఉందో వీటన్నింటినీ ఓవర్సీస్ చేస్తూ ఉంటుంది. అప్లికేషన్ తీసుకోవడం, ట్రైనింగ్స్ ఇవ్వడం, హెల్త్ అండ్ వ్యాక్సినేషన్ క్యాంప్స్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో స్టేటస్ ఏంటి 2024-25కి స్టేటస్ ఏంటి? సక్సెస్ఫుల్ డిపార్చర్ ఆఫ్ 11,414 పిలిగ్రిమ్స్ ఫ్రమ్ హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్ సర్వింగ్ పిలిగ్రిమ్స్ ఫ్రమ్ 17 స్టేట్స్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే తెలంగాణ హజ్ కమిటీ అనేది నాట్ ఓన్లీ ఇట్ ప్రొవైడ్స్ ఫెసిలిటీస్ ఫర్ తెలంగాణ బట్ ఆల్సో ప్రొవైడ్స్ ఫర్ అదర్ స్టేట్స్ యాజ్ వెల్. ఇట్ యాక్ట్స్ ఎస్ ద నోడల్ ఏజెన్సీస్, రైట్? ఇట్ యాక్ట్స్ ఎస్ ద నోడల్ ఏజెన్సీ, రైట్? హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ నుండి చాలామంది పంపడం అనేది జరుగుతూ ఉంటుంది. ద లాంచ్ ఆఫ్ హజ్ సువిధా మొబైల్ అప్లికేషన్, ఇట్స్ ఆల్సో సిగ్నిఫికెంట్ స్టెప్. ద తెలంగాణ హజ్ కమిటీ రిసీవ్డ్ అరౌండ్ 11,313 అప్లికేషన్స్ విత్ ఎన్ని సీట్స్ ఉన్నాయి? 7,790 సీట్స్ కన్ఫర్మ్ అండర్ ద స్టేట్ కోటాస్, అడిషనల్ రిజర్వ్డ్ కేటగిరీస్. న్యూ ఇనిషియేటివ్స్. Ambedkar Abhayahastam. Ambedkar Abhayahastam is proposed schemes designed as a triple benefit scheme, specifically targeting the below poverty scheduled caste families. It is a triple benefit scheme. ఇందులో 3 బెనిఫిట్స్ ఉన్నాయి. స్పెషల్లీ ఎవరి కోసం టార్గెట్ చేశారు? ఎస్సీ ఫ్యామిలీస్, బిలో పావర్టీ లైన్ ఎస్సీ ఫ్యామిలీస్ కోసం టార్గెట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇందులో 3 స్కీమ్స్ ఉన్నాయని చెప్పారు కదా, ట్రిపుల్ ప్యాకేజ్ స్కీమ్. ఫస్ట్ థింగ్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కాంపోనెంట్. అనదర్ థింగ్ ఈస్ 2 social security schemes. First thing is financial support, another one is insurance coverage. Self employment ఒక కాంపోనెంట్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్లో 2 ఉన్నాయి. ఫైనాన్షియల్ సపోర్ట్ ఒకటి వచ్చేసి అనదర్ వన్ ఈస్ ఇన్సూరెన్స్ కవరేజ్. ఫైనాన్షియల్ సపోర్ట్ అని అంటే రెగ్యులర్ ఇన్కమ్ ఏదైతే ఉందో రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఇవ్వడం ద్వారా ఫైనాన్షియల్ సపోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కాంపోనెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్స్కి ఆపర్చునిటీస్ వాటి పట్ల ట్రైనింగ్ని అవేర్నెస్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం కావాల్సిన ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఫైనాన్షియల్ సపోర్ట్, ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యేంత వరకు ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది స్టేట్ నుండి ఇవ్వడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం ఇన్సూరెన్స్ కవర్స్ లైక్ పెన్షన్స్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రాజెక్ట్ యొక్క టార్గెట్ ఏంటి? 11,900 ఎస్సీ ఫ్యామిలీస్ ఆర్ కవర్డ్ అండర్ దీస్ స్కీమ్స్. అప్రాక్సిమేట్లీ 1,000 ఫ్యామిలీస్ పర్ కాన్స్టిట్యుయెన్సీ. 1,000 ఫ్యామిలీస్ పర్ కాన్స్టిట్యుయెన్సీ. వెరీ ఇంపార్టెంట్. అంబేద్కర్ అభయ హస్తం, రైట్? So total budget required for this pilot is 1,428 crore rupees with a unit cost of 12 lakh per family. 12 lakh per family కి తీసుకోవడం జరిగింది. ఇట్ ఈస్ సిమిలర్ టు ద దళిత బంధు స్కీమ్. దళిత బంధు స్కీమ్ లాంటిది, ఎగ్జాక్ట్లీ సేమ్ కాదు. ఇట్ ఈస్ సిమిలర్ టు దళిత బంధు స్కీమ్. పర్ ఫ్యామిలీ 12 lakh రూపీస్ని ఇవ్వడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఎన్ని ఫ్యామిలీస్ని టార్గెట్ చేశారు? 11,900 is ఎస్సీ ఫ్యామిలీస్. అప్రాక్సిమేట్లీ 1,000 ఫ్యామిలీస్ పర్ కాన్స్టిట్యుయెన్సీ, పర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? టు ప్రొవైడ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తూనే ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ క్యాస్ట్ సర్వే, కులగణన. వెరీ ఇంపార్టెంట్. క్యాస్ట్ సర్వేని తీసుకురావడం జరిగింది. డేట్ కూడా అడిగే అవకాశం అనేది ఉంది. ద క్యాస్ట్ సర్వే టర్మ్ యాజ్ కులగణన ఈస్ కాంప్రహెన్సివ్ సర్వే ఎయిమ్డ్ ఎట్ కలెక్టింగ్ డీటెయిల్డ్ సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ డేటా అక్రాస్ ద ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ Telangana. It is aimed at collecting the details on socio-economic, educational, employment, political data across the population. Telangana population, entire population యొక్క డేటాని కలెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో దిస్ ఇనిషియేటివ్ వాజ్ రికమెండెడ్ బై తెలంగాణ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. తెలంగాణ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది దీన్ని రికమెండ్ చేయడం
జరిగింది. ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై స్టేట్ క్యాబినెట్ ఆన్ February 4th, 2024. February 4th, 2024. The State Legislative Assembly on February 16, 2024. It is formalized to government order under GOMS 26. GOMS 26 issued on March 15, 2024. డేట్స్ కూడా ఇంపార్టెంట్. కులగణన ఇప్పుడు జరుగుతుంది, ఆన్గోయింగ్ ప్రాసెస్ కాబట్టి అడిగే అవకాశం అనేది ఉంది. ద సేమ్ టైం న్యూ బీసీ కార్పొరేషన్స్, గవర్నమెంట్ కొన్ని కొత్త బీసీ కార్పొరేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇన్ 2024 ద గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ 9 న్యూ బీసీ కార్పొరేషన్స్ టు సపోర్ట్ వేరియస్ కమ్యూనిటీస్. ఏమేమి ఉన్నాయి ఇందులో? ముదిరాజ్, యాదవ కుర్మ, మున్నూరు కాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేరా అండ్ గంగపుత్ర సపరేట్ ఈబీసీ. వీటన్నింటి కోసం బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. క్యాస్ట్ లిస్ట్ ఇచ్చవచ్చు. క్యాస్ట్లు ఇచ్చేసి ఏ వాటికి ఇప్పుడు క్రియేట్ చేశారని చెప్పి అడగవచ్చు. రైట్, ముదిరాజ్, యాదవ కుర్మ, మున్నూరు కాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేరా, గంగపుత్ర ఈ కమ్యూనిటీస్కి క్రియేట్ చేయడం జరిగింది. హౌసింగ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం సిమిలర్ టు ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే ఉందో వాటి గురించి మళ్ళీ డిస్కస్ చేయడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ డిగ్నిటీ టు ఎవ్రీ బీపీఎల్ ఫ్యామిలీ బై అసిస్టింగ్ దెమ్ ఇన్ కన్స్ట్రక్టింగ్ పర్మనెంట్ హౌసెస్ విత్ నెసెసరీ అమ్యూనిటీస్. ఇన్ రూరల్ ఏరియా ఎంత ఇస్తున్నారు అమౌంట్ అనేది 5,04,000 రూపీస్, 5.04 lakh రూపీస్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. అర్బన్ ఏరియాస్లో ఎంత ఇస్తున్నారు? 5.30 lakh రూపీస్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. జిహెచ్ఎంసీ పరిధిలో అయితే ఎంత ఇస్తున్నారు? 7 lakh రూపీస్ని ఇవ్వడం జరుగుతుంది. 7 lakh to 7.9 lakh రూపీస్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఆబ్జెక్టివ్ ఎంత? లెస్ దెన్ 5 lakh అయితే ఎక్కడా లేదు. అనేది ఎక్కడా లేదు. ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 lakh. 5 lakh కంటే ఎబోనే ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది, చూస్తున్నాం. అనదర్ థింగ్ ఈజ్ ఇందిరమ్మ ఇండ్లు గురించి మళ్ళీ డీటెయిల్గా డిస్కస్ చేశారు. సో ప్రోగ్రామ్ ఓవర్ వ్యూ ఏంటి? టు అడ్రస్ ద హౌసింగ్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆబ్జెక్టివ్ ఎంత పెట్టారు? టు కన్స్ట్రక్ట్ 22.50 lakh హౌసెస్ ఫర్ నెక్స్ట్ 5 years. వచ్చే 5 సంవత్సరాలలో 22.50 lakh హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేయడం. అప్రాక్సిమేట్లీ కాస్ట్ ఎంత? 5 lakh రూపీస్. ఇంప్లిమెంటేషన్ ప్లాన్ ఏంటి? ఫస్ట్ ఇయర్ గోల్ ఎంత? టు కన్స్ట్రక్ట్ 4.50 lakh హౌసెస్. రైట్. సో డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి పర్ కాన్స్టిట్యుయెన్సీ 3,000 హౌసెస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలనేది వీళ్ళ యొక్క మెయిన్ టార్గెట్. ఫోకస్ వచ్చేసి టు ఇంప్రూవ్ ద లివింగ్ కండిషన్స్. ఈ హౌసెస్ ఇవ్వడం ద్వారా లివింగ్ కండిషన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి, స్పెషల్లీ ఫర్ వల్నరబుల్ కమ్యూనిటీస్ అండ్ మార్జినలైజ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. అట్ ది సేమ్ టైం ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎందుకు ఇస్తారు? ఈ ఇండ్లని ఉమెన్ పేరు మీద ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దే ఓన్ ద హౌసెస్ ఎఫెక్టివ్లీ. సో ఇట్ ఈస్ గోయింగ్ టు లీడ్ టు ద ఉమెన్స్ ఎంపవర్మెంట్ యాజ్ వెల్. Right. Another thing is public distribution system, civil supplies, public distribution and civil supplies. The government ensures the provisions of essential commodities at subsidized prices through PDS concept. This is done via fair price shops. Essential commodities ని సబ్సిడైజ్ ప్రైజెస్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది పీపుల్కి. వేటి ద్వారా ఇస్తారు? ఎ నెట్వర్క్ ఆఫ్ ఎఫ్పి షాప్, ఫేర్ ప్రైస్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎంటైర్ ప్రాసెస్ని పీడిఎస్ సిస్టమ్ అని మనం పిలుస్తాము. రైట్. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇట్ ఈస్ ద నోడల్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓవర్సీయింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పీడిఎస్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరు? నోడల్ డిపార్ట్మెంట్ అనే అడిగే అవకాశం ఉంది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్. It manages the market intervention, control the prices, ensure that farmers receive MSP through decentralized paddy procurement operations as well. మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటే ఏంటి? ఎప్పుడైతే ప్రైజెస్ తగ్గుతూ ఉన్నాయో ఆ టైంలో గవర్నమెంట్ అనేది ఇంటర్వెన్ అయిపోయి ఎంఎస్పి ద్వారా కొనడం జరుగుతూ ఉంటుంది. ఎంఎస్పిని ఇంటర్వెన్ చేసి ఎంఎస్పి ప్రైస్ ద్వారా కొనడం జరుగుతూ ఉంటుంది. కంట్రోల్ ద ప్రైజెస్, ఎన్ష్యూర్ దట్ ఫార్మర్ రిసీవ్స్ ఎంఎస్పి రిసీవ్ చేస్తున్నారనేది కూడా ఈ బోర్డే చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కార్పొరేషన్ లిమిటెడే చూసుకోవడం జరుగుతుంది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎంఎస్పి ఇంప్లిమెంటేషన్ యాజ్ వెల్ ఎట్ ద స్టేట్ లెవెల్. వెల్ఫేర్ స్కీమ్స్
సో ద డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేట్స్ సెవరల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంక్లూడింగ్ మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్, ఐసీడిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అండ్ ద ప్రొవిజన్ ఆఫ్ ఎల్పిజి అండర్ మహాలక్ష్మి స్కీమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎల్పిజి స్కీమ్ని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇదే ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈజీగా మనం డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ అని ఉంది. ఎల్పిజి స్కీమ్ని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చూస్తుందా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఎల్పిజి స్కీమ్ని, ఐసిడిఎస్ ప్రోగ్రామ్ని, మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ని కూడా ఇదే ఆర్గనైజేషన్ అనేది ఓవర్సీ చేస్తూ ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో పీడిఎస్ స్కీమ్స్లో డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ ఫెయిర్ ప్రైస్ షాప్స్ ఎన్ని ఉన్నాయి? 17,235 షాప్స్ అనేవి ఉన్నాయి. ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క షాప్ అనేది ఎంతమందిని సర్వ్ చేస్తూ ఉంటుంది? 522 ఫ్యామిలీస్ని చేస్తూ ఉంటారు. పాపులేషన్ వచ్చేసి 2030 పర్సన్స్ని ఓవర్సీ చేయడం అనేది జరుగుతూ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి షాప్స్? అప్రాక్సిమేట్లీ 17,235 ఉన్నాయి. ఎన్ని ఫ్యామిలీస్ని సపోర్ట్ చేస్తాయి? ఒక్కొక్కటి ఇంటూ 522 ఫ్యామిలీస్ని సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. పర్ ఫ్యామిలీ ఒక 4 మెంబర్స్ని వేసుకున్నా కూడా అప్రాక్సిమేట్లీ ఎంతమంది వస్తారు? 2000+ పీపుల్ రావడం అనేది జరుగుతుంది. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ వెరీ ఇంపార్టెంట్. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ని చేంజ్ చేద్దామన్న ప్లాన్లో ఉన్నారు. కొత్త కార్డ్స్ని ఇష్యూ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇట్ కుడ్ బి ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎన్ష్యూర్ దట్ మంత్లీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్టిఫైడ్ రైస్ టు 281.71 lakh బెనిఫిషరీస్. రైట్. పీడిఎస్ ద్వారా ఎంతమంది ఓవరాల్గా బెనిఫిట్ అవుతున్నారు? ఫోర్టిఫైడ్ రైస్ తీసుకుంటున్నారంటే అప్రాక్సిమేట్లీ 281.71 lakh బెనిఫిషరీస్. రైట్. సో నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 89.97 lakh ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అనేవి ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్. నెంబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 89.97 lakh ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అనేవి ఉండడం జరిగింది. రైస్ అలాట్మెంట్ ఎంత? ఈచ్ బెనిఫిషియరీ రిసీవ్స్ 6 kg ఆఫ్ రైస్ పర్ మంత్. 6 kg ఆఫ్ రైస్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. వెల్ఫేర్ స్కీమ్స్ ఇన్వాల్వ్మెంట్. ఫోర్టిఫైడ్ రైస్, సన్న బియ్యం అండర్ అదర్ వెల్ఫేర్ స్కీమ్స్ సచ్ as మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్, ఐసిడిఎస్. ఫోర్టిఫైడ్ రైస్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద 49 lakh స్టూడెంట్స్ ఆర్ ఇన్మేట్స్ హూఎవర్ ఈస్ దేర్ ఇన్ దీస్ ఫెసిలిటీస్. ఈ ఫెసిలిటీస్లో ఉన్న వారికి అప్రాక్సిమేట్లీ ఎంతమంది ఉన్నారు? 49 lakh స్టూడెంట్స్ని, బెనిఫిషరీస్ని కవర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సన్న బియ్యం ఆర్ ఫోర్టిఫైడ్ రైస్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 49 lakh స్టూడెంట్స్ ఉండడం జరిగింది. స్మార్ట్ పీడిఎస్ సిస్టమ్. స్మార్ట్ పీడిఎస్ సిస్టమ్ని కూడా కొత్తగా గవర్నమెంట్ అనేది తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు? టు మోడర్నైజ్ అండ్ రిఫార్మ్ ద పీడిఎస్ సిస్టమ్. మోడర్నైజ్ చేయడానికి, రిఫార్మ్ చేయడానికి పీడిఎస్ సిస్టమ్ని, స్మార్ట్ పీడిఎస్ ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. టైం లైన్ ఏంటి? టైం లైన్ వచ్చేసి ఏప్రిల్ 2023 టు మార్చ్ 2026 ఈ లోపల స్మార్ట్ పీడిఎస్ సిస్టమ్ని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఏ కాస్ట్ షేరింగ్ మోడల్. కాస్ట్ షేరింగ్ మోడల్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు కలిసి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. సెంట్రల్ కాంపోనెంట్ ఎంత? 60% వచ్చేసి సెంట్రల్ కాంపోనెంట్, 40% వచ్చేసి స్టేట్ కాంపోనెంట్. రైట్. సో ఎందుకు స్మార్ట్ పీడిఎస్ సిస్టమ్ని తీసుకొస్తున్నారు? టు రిఫార్మ్ ద అండ్ మోడర్నైజ్ ద ఎంటైర్ థింగ్, టు ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ అండ్ యాక్సెసిబిలిటీ ఆఫ్ ద ఎసెన్షియల్ గుడ్ డిస్ట్రిబ్యూషన్స్ అక్రాస్ ద స్టేట్స్. స్మార్ట్ పీడిఎస్ సిస్టమ్ తీసుకురావడం ద్వారా ఏవైతే ఇక్కడ గోస్ట్ బెనిఫిషరీస్ ఉన్నారో వారికి, ఇంకొకటి ఏదైతే డైవర్షన్స్ ఉన్నాయో, లీకేజెస్ ఉన్నాయో పీడిఎస్ సిస్టంలో వాటిని కటైల్ చేయడానికి, వాటిని ప్రివెంట్ చేయడానికి, ఎఫిషియన్సీని ప్లస్ ఎవరికైతే రావాలో వారికి కూడా వెళ్ళడానికి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ యాక్సెసిబిలిటీ వెళ్ళడానికి, యాక్సెసిబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఈ స్మార్ట్ పీడిఎస్ సిస్టమ్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. రైట్. సో ఈ కాస్ట్ అనేది ఆల్రెడీ చూసాము. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అంటే ఎవరికి ఇష్యూ చేస్తారు? బీపీఎల్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వారికి ఇష్యూ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? అప్రాక్సిమేట్లీ 84,28,642 కార్డ్స్ అనేవి ఉన్నాయి. ఎంతమందికి బెనిఫిట్ చేస్తున్నాయి? 2,65,71,886 ఇండివిజువల్స్కి బెనిఫిట్ చేయడం జరుగుతూ ఉంది. అంత్యోదయ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఎవరికి చేస్తారు? పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి ఇష్యూ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంత్యోదయ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎవరైతే ఉన్నారో వారికి ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కార్డ్స్ ఉన్నాయి? అప్రాక్సిమేట్లీ 5,62,996 కార్డ్స్ అనేవి ఉన్నాయి. ఎంతమంది ఇండివిజువల్ని బెనిఫిట్ చేస్తున్నారు?
15,93,078 ఇండివిజువల్స్‌కి బెనిఫిట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఎంత ఉన్నాయి, ఓవరాల్‌గా అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అడిగే అవకాశం కూడా ఉంది. అన్నపూర్ణ కార్డ్స్ ఎవరికి ఇష్యూ చేస్తారు? ఎవరైతే ఎల్డర్లీ సిటిజన్స్ ఉన్నారో వారి కోసం అన్నపూర్ణ కార్డ్స్‌ని ఇష్యూ చేయడం జరుగుతుంది. 5,417 కార్డ్స్‌ని ఇష్యూ చేశారు. బెనిఫిటింగ్ అరౌండ్ 5,645 ఇండివిజువల్స్‌ని బెనిఫిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దిస్ ఈస్ అన్నపూర్ణ కార్డ్స్‌ని ఎవరైతే పెద్దవాళ్ళు వయోవృద్ధులు ఉన్నారో వారికి ఎటువంటి పెన్షన్ స్కీమ్ అయినా, ఎటువంటి సపోర్ట్ అనేది లేనప్పుడు ఈ అన్నపూర్ణ కార్డ్స్‌ని ఇష్యూ చేయడం జరుగుతుంది. ఓవరాల్‌గా ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 89,97,055 కార్డ్స్ బెనిఫిటింగ్ ద ఇండివిజువల్స్ ఆఫ్ 2,81,70,609 ఇండివిజువల్స్. ఓవరాల్‌గా ఎంతమంది బెనిఫిషియరీస్ ఉన్నారు? కార్డ్స్ అనేది అసెండింగ్ ఆర్డర్ టు డిసెండింగ్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. డిసెండింగ్ వచ్చేసి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్, దెన్ అంత్యోదయ, దెన్ అన్నపూర్ణ, రైట్? సో ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏఎఫ్ఎస్సి అండ్ ఏఏపి. అనదర్ వన్ ఈస్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్. డైరెక్ట్ ప్యాడీ procurement direct payment system. Government ensure that payment of MSP directly to the ఫార్మర్స్కి డైరెక్ట్గా ఎంఎస్పీ వెళ్ళేలాగా గవర్నమెంట్ అనేది చూసుకుంటూ ఉంటుంది. ఫండ్స్ ఆర్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్లీ టు ద ఫార్మర్స్ బ్యాంక్ అకౌంట్స్ టు ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఓపీఎంఎస్ సిస్టమ్ ద్వారా డైరెక్ట్గా అమౌంట్ అనేది ఫార్మర్స్ అకౌంట్లోకే వెళ్తూ ఉంటుంది. ఇట్ ఎలిమినేట్స్ ద మిడిల్ మ్యాన్ ఇన్వాల్వ్మెంట్, ఎన్షూర్స్ ద ట్రాన్స్పరెన్సీ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ప్రాసెస్. రబీ, దట్ ఈస్ నథింగ్ బట్ యాసంగి సీజన్లో ఎంత ప్రొక్యూర్మెంట్ అనేది జరిగింది అనేది ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ప్రొక్యూర్డ్ అప్రాక్సిమేట్లీ 44.15 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్యాడీ అగేన్స్ట్ ద ఎస్టిమేటెడ్ 75.40 lakh మెట్రిక్ టన్స్. ఎంత ఎస్టిమేట్ చేశారు? 75 lakh, అప్రాక్సిమేట్లీ 75 lakh మెట్రిక్ టన్స్ని ఎస్టిమేట్ చేయగా గవర్నమెంట్ అనేది ఓన్లీ 44.15 lakh మెట్రిక్ టన్ని ప్రొక్యూర్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లో ఎంతమంది ఫార్మర్స్ ఇన్వాల్వ్ అయ్యారు? 7.56 lakh ఫార్మర్స్ ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరిగింది. కండక్టెడ్ టు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్. ఎన్ని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ద్వారా ఇన్వాల్వ్ చేశారు? 7,174 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని ఇన్వాల్వ్ చేయడం అనేది జరిగింది. ద టోటల్ వాల్యూ ఆఫ్ ద ప్రొక్యూర్డ్ ప్యాడీ వాజ్ అప్రాక్సిమేట్లీ 9,710.85 crores, రైట్? డేటా అనేది ఇక్కడ చాలా క్రూషియల్ ఏం కాదు, కానీ ఎంత ఎస్టిమేట్ చేశారనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఎస్టిమేట్ చేశారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఎస్టిమేట్ చేశారు? 75.40 lakh మెట్రిక్ టన్స్. అనదర్ వన్ దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్ మహాలక్ష్మి ఎల్పిజి సిలిండర్ స్కీమ్ ఫర్ 500 రూపీస్. స్కీమ్ ఒక ఓవర్వ్యూ ఏంటి, ఎప్పుడు లాంచ్ చేశారు అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఎల్పిజి స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు? February 27, 2024. అన్ని స్కీమ్స్ని ఎప్పుడు లాంచ్ చేశారనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. February 27, 2024లో స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఎల్పిజి సిలిండర్స్ని సబ్సిడైజ్ ప్రైజెస్లో హౌస్ హోల్డ్కి ప్రొవైడ్ చేయడం ద్వారా లో ఇన్కమ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వారికి సబ్సిడైజ్ ప్రైస్ ద్వారా ఎల్పిజి సిలిండర్ని ఇవ్వడం. 500 రూపీస్కి మాత్రమే ఈ ఎల్పిజి సిలిండర్ని ఇవ్వడం ఎట్ ద కాస్ట్ ఆఫ్ 500 రూపీస్. ఫైనాన్షియల్ అలొకేషన్ ఎంత చేశారు? 707 crores రూపీస్ని అలొకేట్ చేయడం అనేది జరిగింది. సో మంత్లో వచ్చేసి పర్ మంత్ వచ్చేసి 59 crores రూపీస్ అనేది గవర్నమెంట్కి బర్డెన్ అనేది పడుతుంది ఈ స్కీమ్ ద్వారా, రైట్? సో నెంబర్ ఆఫ్ బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో వారి డీటెయిల్స్ అనేది క్లియర్గా ఇవ్వడం ఈ టేబుల్లో మనం చూడవచ్చు. ఓవరాల్గా ఎంతమంది తీసుకున్నారు అనేది చెప్పారు, రైట్? అనదర్ థింగ్ ఈస్ నెక్స్ట్ టాపిక్, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. ఇది అనదర్ ఇంపార్టెంట్ టాపిక్, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. ఇంట్రడక్షన్లో ఏం మెన్షన్ చేశారు? ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ దేనికోసం అవసరం అని చెప్పారు? మెయిన్గా హ్యూమన్ డెవలప్మెంట్ కోసం, పావర్టీని తగ్గించడం కోసం, ఈవెన్ హెల్త్ అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం, జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయడం కోసం, పీస్ అండ్ ఎకలాజికల్ అండ్ పొలిటికల్ స్టెబిలిటీ కోసం అని చెప్పడం జరిగింది. ఇట్స్ ఎ మేజర్ కాంపోనెంట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ అచీవింగ్ ద ఎస్డిజి గోల్స్. ఎస్డిజి గోల్స్ ఏవైతే ఉన్నాయో 100% యూత్ లిటరసీ అనేది 2030 లోపు అచీవ్ చేయాలి అనేది ఎస్డిజిలో ఉన్న ఒక టార్గెట్. ఎస్డిజిలో ఏ కాంపోనెంట్ కింద ఉంది అనేది మెన్షన్ చేయండి. ఏ గోల్ కింద వస్తుంది లిటరసీ అనేది, ఏ గోల్ కిందకి వస్తుందో మెన్షన్ చేయండి. కమ్స్ అండ్ 4th one, రైట్? సో ఎస్డిజి అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్డిజిస్ని డైరెక్ట్గా పేర్లు అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఎస్డిజి 1 ఏంటి, 2 ఏంటి అని కూడా ఒక్కొక్కసారి పాయింట్ అవుట్ చేసే అవకాశం అనేది ఉంది. 1
ఏముంటుంది? నో పావర్టీ. ఎందుకనంటే పావర్టీ ఈజ్ ఎ రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్స్ అని చెప్పడం అనేది జరిగింది. 2 ఏముంటుంది? 2 వచ్చేసి హంగర్ ఉండకూడదు అని చెప్తుంది. జీరో హంగర్ అని చెప్తారు. జీరో హంగర్. వాట్ అబౌట్ థర్డ్ వన్? థర్డ్ వన్ వచ్చేసి హెల్త్. హెల్త్ కేర్ గురించి చెప్పడం జరుగుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్ గురించి చెప్పడం జరుగుతుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి జెండర్ ఈక్వాలిటీ గురించి చెప్తున్నారు. సిక్స్త్ వన్ వచ్చేసి వాటర్ గురించి డిస్కస్ చేస్తుంది. వాటర్ అండ్ శానిటేషన్. సెవెంత్ వన్ వచ్చేసి ఎనర్జీ గురించి చెప్తుంది. ఎనర్జీ అండ్ క్లీన్ ఎనర్జీ, అఫోర్డబుల్ ఎనర్జీ ఉండాలని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎయిత్ వన్ వచ్చేసి ఎకనామిక్ గ్రోత్ అనేది వర్కింగ్ కండిషన్స్ గురించి చెప్పడం జరుగుతుంది. ఎకనామిక్ గ్రోత్ అట్ ది సేమ్ టైం వర్కింగ్ కండిషన్స్ గురించి చెప్తారు. డీసెంట్ వర్కింగ్ కండిషన్స్ గురించి చెప్పడం జరుగుతుంది. నైన్త్ వన్ వచ్చేసి ఇన్నోవేషన్ గురించి డిస్కస్ చేస్తుంది. ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రీస్ గురించి చెప్పడం జరుగుతుంది. 10th వన్ వచ్చేసి ఇన్ఈక్వాలిటీస్ని రెడ్యూస్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది. టు రెడ్యూస్ ద ఇన్ఈక్వాలిటీస్. 11th వన్ వచ్చేసి సిటీస్ గురించి చెప్తుంది. సిటీస్ అనేది ఎలా ఉండాలి, సస్టైనబుల్గా ఉండాలి అండ్ రెసిలియంట్గా కమ్యూనిటీస్ అనేవి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. 11th వన్ వచ్చేసి సిటీస్ గురించి చెప్తూ ఉంటుంది. 12th వన్ వచ్చేసి ఏం చెప్తూ ఉంటుంది? కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ అనేది ఎలా ఉండాలి, కన్జంప్షన్ ఎలా ఉండాలని చెప్తూ ఉంటుంది. సో రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ ఉండాలని ఇది చెప్తూ ఉంటుంది. 13th వన్ వచ్చేసి ఏముంటుంది? క్లైమేట్ యాక్షన్ గురించి చెప్తూ ఉంటుంది. క్లైమేట్ యాక్షన్ UN FCC గుర్తుపెట్టుకోండి. 1 3 అనేది 3 వచ్చేసి 13 గురించి స్టార్ట్ అవుతుంది. 14 వచ్చేసి ఏంటి? లైఫ్ బిలో వాటర్. ఫస్ట్ లైఫ్ ఫామ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? బిలో వాటర్ అనేది స్టార్ట్ అయింది. అందుకే ఫస్ట్ బిలో వాటర్ అనేది వస్తుందని గుర్తుపెట్టుకోండి. 15th వచ్చేసి లైఫ్ అబోవ్ ద ల్యాండ్. లైఫ్ ఆన్ ల్యాండ్ మీద ఎలా ఉండాలి అని చెప్తూ ఉంటుంది. 16 వచ్చేసి ఇవన్నీ ఉన్నా కూడా పీస్, జస్టిస్ అనేది లేకపోతే వేస్ట్ కదా. సో 16th వచ్చేసి పీస్ అండ్ జస్టిస్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇన్స్టిట్యూషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం 16th యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ని బిల్డ్ చేయాలి అని చెప్తూ ఉంటుంది. 17th వచ్చేసి ఇవన్నీ ఐసోలేట్గా అవ్వవు, గ్లోబల్ పార్ట్నర్షిప్ అవసరం అనేది చెప్తూ ఉంటుంది. రైట్. సో ఫస్ట్ వచ్చేసి పావర్టీ ఉంటుంది, తర్వాత జీరో హంగర్. పావర్టీ అనేది రూట్ కాజ్ ఆఫ్ ఆల్, కాబట్టి అందుకే ప్రియారిటీ నెంబర్ 1 ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. జీరో హంగర్ని ఎలిమినేట్ చేయాలి. తర్వాత హంగర్ని ఎలిమినేట్ చేసిన తర్వాత హెల్త్, ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ అండ్ వాటర్ ఫెసిలిటీస్ని ఇవ్వాలి. వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ వచ్చేసి సోషల్ పారామీటర్. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ ఉంటుంది. ఎకనామిక్ ఏమేం కావాలి? ఎనర్జీ కావాలి, ఎకనామిక్ గ్రోత్ ఉండాలి, ఇన్నోవేషన్స్ ఉండాలి. దెన్ కమ్యూనిటీస్ 1 0, ఇందులోనే 0 1 0 ఉంది కాబట్టి ఇక్కడే ఇన్ఈక్వాలిటీస్ ఉంది. సో అందువల్ల దీన్ని ఇన్ఈక్వాలిటీస్ని రెడ్యూస్ చేయడం కోసం అన్నట్టు గుర్తుపెట్టుకోండి. సిటీస్ని కోసం వచ్చేసి 11th వన్ ఉంటుంది. 12th వన్ వచ్చేసి సస్టైనబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ ఆర్ రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ ఆర్ ప్రొడక్షన్. 3 ఉంటుంది. UNFCC గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లైఫ్ ఫామ్ ఎక్కడ వచ్చేసింది? బిలో వాటర్ వచ్చేసింది. తర్వాత అబోవ్ ద ల్యాండ్ వచ్చేసింది. దెన్ పీస్, స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఏమేమి ఉండాలి? పీస్, స్టెబిలిటీ అనేది ఇంపార్టెంట్. పీస్, జస్టిస్ ఇవి ఉండాలి. వాటి కోసం స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ అని బిల్డ్ చేసుకోవాలని 16th వన్ చెప్తుంది. 71 వచ్చేసి గ్లోబల్ పార్ట్నర్షిప్ అనేది చాలా అవసరం. పార్ట్నర్షిప్ లేకుండా ఐసోలేటెడ్గా ఏ ఒక్క కంట్రీ ఆర్ ఏ ఒక్క ఆర్గనైజేషన్ అనేది చేయలేదు అని 17 చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో అన్ని SDGsని గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి లిటరసీ రేట్ని చెప్పడం జరిగింది. లిటరసీ రేట్ ఎంత ఉందని చెప్పారు? లిటరసీ రేట్ అనేది తెలంగాణలో ఎంత ఉంది? లిటరసీ రేట్ అంటే ఏంటి? ద పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఏజ్డ్ 7 and above who can read and write with understanding. 7 ఏజ్ ఎక్కువగా ఉన్న 7 కంటే ఎక్కువగా ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైతే అర్థం చేసుకుంటారో, రాయగలుగుతారో, ఎంతమంది పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారో వాళ్ళని లిటరేట్ పీపుల్ అని అనడం జరుగుతుంది. సో లిటరసీ రేట్ ఎంత ఉంది అని చెప్తున్నారు. దీని ప్రకారం లిటరసీ రేట్ తెలంగాణ ఒక ఓవరాల్ లిటరసీ రేట్ 73.4% అకార్డింగ్ టు NFHS 5. రైట్. సో మేల్ లిటరసీ రేట్ వచ్చేసి 82 ఉంది. ఫీమేల్ లిటరసీ రేట్ వచ్చేసి 64.8%గా ఉండడం జరిగింది. లిటరసీ రేట్ అంటే ఏంటి? ద పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఏజ్డ్ అబోవ్ 7 విత్ రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్. రీడింగ్ రైటింగ్ అండ్ అండర్స్టాండింగ్. రైట్. NFHS ప్రకారం ఎంతమంది ఉన్నారు? 73.4% ఉండడం జరిగింది. మేల్ లిటరసీ రేట్ ఎంత? 82%. ఫీమేల్ లిటరసీ రేట్ ఎంత? 64.8% ఉండడం జరిగింది. అట్ ది సేమ్ టైం కేటగిరీ వైజ్ స్కూల్ ఎడ్యుకేషన్ లిస్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. స్కూల్ ఎడ్యుకేషన్ లిస్టింగ్ ప్రకారం కేటగిరీ వైజ్ ఇవ్వడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ హైయెస్ట్ అనేది ఎక్కడ ఉంది? స్కూల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి? లోయెస్ట్ ఎక్కడ ఉన్నాయి? ఎన్రోల్మెంట్ రేషియో ఎక్కడ ఎక్కువగా ఉంది అనేది ఇంపార్టెంట్. అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్ అడిగే అవకాశం అనేది ఉంది. గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే లోకల్ బాడీస్ ఆర్
కేజీ, బీవీస్ ఏవైతే ఉన్నాయో, మోడల్ స్కూల్స్ ఉన్నాయో వీటన్నింటినీ కలిపేసి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? 26,819 స్కూల్స్ ఉండడం అనేది జరిగింది. వీటిలో పర్సెంటేజ్ ఎంత? ఎన్రోల్మెంట్ పర్సెంటేజ్ వీటిలో 39.1%. దిస్ అ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ ఎన్రోల్మెంట్. ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? అవుట్ ఆఫ్ టోటల్ స్కూల్ ఎడ్యుకేషన్లో ఎంత ఎన్రోల్మెంట్ అనేది గవర్నమెంట్ స్కూల్స్లో జరుగుతుంది అనేది 39.1%. రైట్. టోటల్ టీచర్స్ ఎంత వర్కింగ్ చేస్తున్నారు? 1,12,463 టీచర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ దీస్. అనదర్ వన్ ఈస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్. వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి? అప్రాక్సిమేట్లీ 1,231 స్కూల్స్ అనేవి ఉండడం జరిగింది. ఎంత పర్సెంటేజ్ ఉంది? 7.32%. టీచర్స్ ఎంతమంది ఉన్నారు? 10,110 టీచర్స్ ఉన్నారు. వెల్ఫేర్ డే స్కూల్స్, ఇవి రెసిడెన్షియల్, ఇవి డే స్కూల్స్. ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఇలాంటివి? 1,425 స్కూల్స్ ఉండడం జరిగింది. వీటిలో ఎన్రోల్ అవుతున్న పర్సెంటేజ్ ఎంత? ఓవరాల్గా చూసుకున్నప్పుడు 0.38%. నెంబర్ ఆఫ్ టీచర్స్ ఎంతమంది ఉన్నారు? 1,450 టీచర్స్ ఉండడం జరిగింది. రైట్. సో రిమైనింగ్ స్టేట్ ఎంతైతే ఇవి స్కూల్స్ ఉన్నాయి ఎన్సిఎల్పి కింద, టోటల్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ వచ్చేసి 9 స్కూల్స్ ఉన్నాయి. ఎన్రోల్మెంట్ పర్సెంటేజ్ వచ్చేసి 0.02 ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ నవోదయ, కేంద్రీయ విద్యాలయ, రైల్వే స్కూల్స్ ఎన్ని ఉన్నాయి? ఓవరాల్గా 52 స్కూల్స్ అనేవి ఉండడం జరిగింది. వీటిలో ఎన్రోల్మెంట్ పర్సెంటేజ్ ఎంత? కాంట్రిబ్యూషన్ ప్రకారం చూసినట్లయితే 0.73%. అనదర్ వన్ ఈస్ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్. ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి? 642 ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ అనేవి ఉన్నాయి. వీటిల్లో ఎన్రోల్మెంట్ ఎంత జరుగుతుంది? 1.27% అనేది జరుగుతుంది. నెంబర్ ఆఫ్ టీచర్స్ ఎంతమంది ఉన్నారు? అప్రాక్సిమేట్లీ 1,500 టీచర్స్ ఉండడం జరిగింది. దిస్ ఈస్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్. కంప్లీట్ ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి? అప్రాక్సిమేట్లీ 10,478 ప్రైవేట్ స్కూల్స్ ఉండడం జరిగింది. వీటిల్లో ఓవరాల్గా స్టూడెంట్స్ ఎంత ఎన్రోల్మెంట్ అవుతున్నారు? 51.18% ఆఫ్ ఎన్రోల్మెంట్ అనేది ఉంది. అప్రాక్సిమేట్లీ టీచర్స్ ఎంత? 1,43,258 టీచర్స్ ఉండడం జరిగింది. ఈ పర్సెంటేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్లో అడగవచ్చును. ఎట్ ది సేమ్ టైం క్రూడ్ నెంబర్తో కూడా అడగవచ్చును. ఏ స్కూల్స్ ఎక్కువగా ఉన్నాయని అడగవచ్చు. రైట్. స్కూల్స్ ఎక్కువ ఏమున్నాయి? గవర్నమెంట్ స్కూల్సే ఎక్కువగా ఉన్నాయి. 26,819 గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ఉన్నాయి. ఇంక్లూడింగ్ గవర్నమెంట్ అని అంటే వెల్ఫేర్ స్కూల్స్ వీటన్నింటినీ కలిపినప్పుడు కూడా అవే ఎక్కువ రావడం జరుగుతుంది. బట్ ఎన్రోల్మెంట్ పర్సెంటేజ్ ఎక్కడ ఎక్కువగా ఉంది? ప్రైవేట్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంది. 51% అనేది ప్రైవేట్ స్కూల్స్లో జరుగుతూ ఉంది. రైట్. సో ఇది ఇంపార్టెంట్. రెసిడెన్షియల్ స్కూల్స్లో తర్వాత గవర్నమెంట్ స్కూల్స్లో తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్, వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. 7.32% జరుగుతూ ఉంది. ఫోర్త్ ప్లేస్ వచ్చేసి ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ వచ్చి ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఓవరాల్గా పర్సెంటేజ్ ఆఫ్ ఎన్రోల్మెంట్ చూసుకున్నప్పుడు. రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. డేటా అనేది అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్స్లో క్లియర్గా నోట్ చేసి పెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ స్కూల్స్ వచ్చేసి సేమ్ టైం స్టూడెంట్స్ కూడా అడగవచ్చు. ఈవెన్ పర్సెంటేజ్ కూడా అడిగే అవకాశం అనేది ఉంది. రైట్. సో మేజర్ ఇనిషియేటివ్స్ అండర్ ద స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కూడా ఏమేమి ఇనిషియేటివ్స్ని తీసుకురావడం జరిగింది. ఫస్ట్ థింగ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని తీసుకురావడం జరిగారు. ఇంట్రడక్షన్ ఆఫ్ ద ఇంగ్లీష్ మీడియం స్కూల్. గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ ద ఇంగ్లీష్ యాజ్ అ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 2023. ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారని అడిగే అవకాశం ఉంది. 2023 నుంచి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇనిషియల్లీ ఎప్పటివరకు టార్గెట్ చేశారు? 1 to 8th క్లాస్ వరకు స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు తర్వాత దే ఎక్స్టెండెడ్ ఇట్ అప్ టు క్లాస్ 10 బై 2024-25 అకాడమిక్ ఇయర్. అంటే కమింగ్ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో అప్పటి నుండి వాళ్ళు 10th వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 10th వరకు ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. దీన్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం కోసం బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ని తీసుకురావడం జరిగింది. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్లో ఒక సైడ్ ఏమో కంప్లీట్గా ఇంగ్లీష్లో ఉంటుంది, ఇంకొక సైడ్ ఏమో తెలుగులో ఉండడం జరుగుతుంది. ఇట్ నాట్ ఓన్లీ హెల్ప్స్ ద స్టూడెంట్స్ బట్ ఆల్సో హెల్ప్స్ ద టీచర్స్ యాజ్ వెల్. టీచర్స్ కూడా డైరెక్ట్గా చెప్పడానికి స్కోప్ అనేది ఉంటుంది. రైట్. క్లాస్ 2 నుంచి క్లాస్ 8 వరకు మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ క్లాస్లో లేదు. అన్ని క్లాసెస్ అని అంటే రాంగ్. అన్ని క్లాసెస్కి లేదు. క్లాస్ 2 నుంచి క్లాస్ 8 వరకు మెన్షన్ చేయడం జరిగింది. క్లాస్ 2 నుంచి క్లాస్ 8 వరకు మెన్షన్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం టీచర్స్ని కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. 80,564 టీచర్స్ హ్యావ్ రిసీవ్డ్ ద ట్రైనింగ్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్. ఎవరు ఏ యూనివర్సిటీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, ఏ ఆర్గనైజేషన్ అనేది భాగమైంది అనేది అడిగే క్వశ్చన్ ఆస్కారం అనేది ఉంది. అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ హ్యాస్ ప్రొవైడెడ్ ద ట్రైనింగ్ సెషన్స్ని అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ ఇవ్వడం అనేది జరిగింది. మెయిన్గా ఇంగ్లీష్
ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీని అచీవ్ చేయడం కోసం, ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీని ఇవ్వడం ద్వారా తీసుకుంటుంది. ఇంగ్లీష్ ఈజ్ ద ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పేసి దాంట్లో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. రైట్. అనదర్ థింగ్ ఈస్ డ్రైవ్ ఆన్ ప్రొవైడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇన్ స్కూల్స్ ఏవైతే క్యాంపసెస్ ఉన్నాయో క్యాంపసెస్ లోపల, స్కూల్ క్యాంపసెస్ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడం కోసం. ఫస్ట్ థింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ద గవర్నమెంట్ ఇనిషియేటెడ్ ఏ డ్రైవ్ టు ప్రొవైడ్ కాంప్రహెన్సివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇన్ స్కూల్స్ కవరింగ్ 26,065 schools over 3 phases in 3 years. బడ్జెట్ ఎంత అలొకేట్ చేసుకున్నారు? 7,289.54 crore రూపీస్ని అలొకేట్ చేయడం అనేది జరిగింది. రైట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయడం కోసం. వాట్ ఆర్ ద కీ కాంపోనెంట్స్? ఏ కాంపోనెంట్స్లో మెన్షన్ చేద్దాం అనుకుంటున్నారు? ఇంక్లూడింగ్ ద ప్రొవిజన్ ఆఫ్ టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్, ఎలక్ట్రిఫికేషన్, డ్రింకింగ్ వాటర్ సప్లై, ఫర్నిచర్, పెయింటింగ్, రిపేర్స్ అండ్ ఈవెన్ గ్రీన్ చాక్ బోర్డ్స్, కాంపౌండ్ వాల్స్ ఫర్ ఈచ్ స్కూల్, కిచెన్ షెడ్స్, మిడ్ డే మీల్ స్కిల్స్ ఇంప్లిమెంట్ చేస్తారు కదా, వాటి కోసం కిచెన్కి షెడ్స్ ఉండడం కోసం. వర్షాకాలం వచ్చినప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూస్గా వర్క్ అవ్వడం కోసం. న్యూ క్లాస్ రూమ్స్, డైనింగ్ హాల్స్, ఈవెన్ ద డిజిటల్ క్లాస్ రూమ్ ఫెసిలిటీస్ యాజ్ వెల్. రైట్. సో కమ్యూనిటీ పార్టిసిపేషన్ వాజ్ సాట్ ఇన్ దిస్ ఇనిషియేటివ్. కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇట్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ద ఎడ్యుకేషనల్ క్వాలిటీస్ త్రూ ఇంప్రూవ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్. కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది కీ రోల్, కీ పాయింట్. ఇది కూడా మన క్వశ్చన్లో అడగవచ్చు. రైట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఎందుకు అని అనుకోవచ్చు. బట్ ఏంటి అని అంటే సోషల్ ఆడిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సోషల్ ఆడిట్ ఎప్పుడైతే పేరెంట్స్ ఇన్వాల్వ్ అవుతారో, కమ్యూనిటీ ఇన్వాల్వ్ అవుతారో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి కస్టమైజ్డ్గా ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం దే కెన్ బీ మోర్ క్వాలిటీ అనేది ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉంది. ఈవెన్ ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. డిఎస్సి నోటిఫికేషన్లో 11,062 టీచర్స్ని ఫిల్ చేశారు అని చెప్పడం కూడా జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ ఈస్ పిఎం పోషన్ మిడ్ డే మీల్ స్కీమ్. ఈ ఫస్ట్ మిడ్ డే మీల్ స్కీమ్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2003లో తీసుకురావడం జరిగింది. 2003లో క్లాస్ 1 క్లాస్ 8 కోసం క్లాస్ 1 to క్లాస్ 5 కోసం తీసుకురావడం జరిగింది. సిన్స్ 2008-9 ఇట్ వాస్ ఎక్స్టెండెడ్ టు 10th క్లాస్, క్లాస్ 6 to క్లాస్ 10th యాజ్ వెల్. 2008-9లో దీన్ని 10th క్లాస్ వరకు ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు ఫస్ట్ తీసుకొచ్చారు? 2003లో ఫస్ట్ మొదటగా తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత 2008లో దీన్ని 10th క్లాస్ వరకు ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ టు ప్రొవైడ్ న్యూట్రిషియస్ ఫుడ్ టు ద స్టూడెంట్స్. స్టూడెంట్స్కి ఫుడ్ అనేది, న్యూట్రిషియస్ ఫుడ్ అనేది ఇవ్వడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కాస్ట్ అండ్ కవరేజెస్, ఎంతమందిని కవర్ చేస్తున్నారు, ఎంతమంది కాస్ట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇట్ ఇంక్లూడ్స్ కుకింగ్ కాస్ట్ ఆఫ్ ₹5.45 for classes 1 to 5 and for class 6 to 8 it is around 8.17 rupees. For classes 9th and 10th it is around 10.967 rupees. See, గ్రేడెడ్గా తీసుకోవడం జరిగింది. ఫస్ట్ నుంచి 5th క్లాస్ ఉన్న వాళ్ళకి 5 రూపీస్ ఫర్ కుకింగ్. ఎట్ ది సేమ్ టైం 6th to 8th ఉన్న వాళ్ళకి 8.17 రూపీస్ అండ్ 9th and 10th వాళ్ళకి ₹10 రూపీస్ని తీసుకురావడం జరిగింది. అప్రాక్సిమేట్లీ ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఇందులో? కుక్ కమ్ హెల్పర్స్గా 54,201 పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ స్కీమ్. 54,201 కుక్ కమ్ హెల్పర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ స్కీమ్. ఎంతమందిని కవర్ చేస్తున్నారు? ఎన్ని స్కూల్స్ని కవర్ చేస్తున్నారు? కవరింగ్ అప్రాక్సిమేట్లీ 28,807 schools and involving 23,05,801 స్టూడెంట్స్. ఎన్ని స్కూల్స్ కవర్ అయ్యాయి మిడ్ డే మీల్స్లో అని అంటే వచ్చేసి 28,807 స్కూల్స్ అనేవి కవర్ అవ్వడం జరిగింది. ఎన్ని స్టూడెంట్స్, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? అప్రాక్సిమేట్లీ 23,05,801 స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ అనేది ఏ రోజు లాంచ్ అయిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. డేట్స్ కూడా అడుగుతున్నారు. సో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అనేది ఏ డేట్లో స్టార్ట్ అయింది అనేది ఇంపార్టెంట్. రైట్. See, so what is the main aim of this one? To provide the complimentary breakfast to students from class 1 to class 10th in all government and local body school. Initially 119 schools-లో ఎన్రోల్ చేయడం అనేది రోల్అవుట్ అనేది చేయడం జరిగింది. Now it covers all the students across 27,147 schools. Right. So providing Ragi Java to the students. Ragi Java అనేది ఇస్తున్నారు. రాగి జావా కూడా ఇస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ ప్రొవైడెడ్ రాగి జావా టు ద స్టూడెంట్స్ ఇన్ 27,147 school as part of the supplementary nutritious program in 2020.
23 అండ్ 24. న్యూట్రిషనల్ కంటెంట్ అనేది రాగి మాల్ట్‌లో ఇస్తున్నారు. ఎవరు ఇన్వాల్వ్ అయ్యారనేది చాలా ఇంపార్టెంట్. శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్. శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ అనేది ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే, ఎవ్రీ డే కాదు, ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే బిఫోర్ ప్రేయర్. ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే, దట్ ఈస్ ఇంపార్టెంట్, నాట్ ఎవ్రీ డే ఇన్ ద వీక్. ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అనదర్ థింగ్ ఈస్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఆర్టీఈ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడు తీసుకురావడం జరిగింది? 2009లో తీసుకురావడం జరిగింది. గ్రూప్స్ లెవెల్లో ఇయర్స్, డేట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏమైనా స్కీమ్స్ అనేది ఇప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడు లాంచింగ్ డేట్స్ ఉన్నాయని కూడా చూసుకోండి. ఇయర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. రైట్ టు ఎడ్యుకేషన్ ఎప్పుడు తీసుకొచ్చారు? యాక్ట్ అనేది 2009లో తీసుకురావడం జరిగింది. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ఇట్? టు ప్రొవైడ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ ఏజ్డ్ 6 to 14. 6 to ఏజ్లో ఉన్న వాళ్ళకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం అనేది మెయిన్గా ఈ స్కీమ్ యొక్క రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఎట్ ది సేమ్ టైం టు రెడ్యూస్ ద టీచర్ టు పీపుల్ రేషియో. టీచర్స్ అనేవి ఎక్కువగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది. ఎట్ ది సేమ్ టైం ప్రొవైడింగ్ ద నెసెసరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అనదర్ వన్ ఈస్ KGBVs, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాస్. KGBVs, సమగ్ర శిక్ష ఇనిషియేటివ్స్. KGBVs ensures the quality education for girls from low socioeconomic sections of society, focusing on class 6 to class 12th. Class 6 to class 12th. సో కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాస్ మెయిన్గా ఎవరి కోసం? 6 to 12th స్టాండర్డ్ వరకు ఉంటాయి. ఆపరేషనల్ సక్సెస్. These schools are big hit in Telangana. Telangana operates highest number of functional KGBVs in the country, including girls hostels with significant enrollment numbers. As of latest data, 479 KGBVs are functioning in 31 districts with a total enrollment of with a total enrollment of 1,24,153 girls. It is accounting for 1/5 of the national total. నేషనల్ టోటల్లో ఇది 1/5కి అప్రాక్సిమేట్లీ 20% అనేది KGBVs అనేవి తెలంగాణలోనే ఉండడం జరిగింది. ఇట్స్ ఎ బిగ్ హిట్ ఇన్ తెలంగాణ. అనదర్ వన్ ఈస్ తెలంగాణ మోడల్ స్కూల్స్. తెలంగాణ ఆపరేట్స్ అరౌండ్ 194 model schools, right? 194 model schools initiated in the Government of India scheme to set up 6,000 model schools in every educational backward blocks. ఇది ప్రతి మండలంలో కాదు, ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ బ్లాక్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మోడల్ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు? 6,000 మోడల్ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయాలన్న ప్లానింగ్లో ఉన్నారు. దానిలో భాగంగా 149 మోడల్ స్కూల్స్ని తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఈ స్కూల్స్ ఆఫర్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ 6th స్టాండర్డ్ టు 12th స్టాండర్డ్ ఇంటర్మీడియట్ ఇన్ ఇంగ్లీష్ మీడియంలోనే ఇవ్వడం అనేది జరుగుతుంది. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఇంగ్లీష్ మీడియం. సో దే ఆర్ ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ త్రూ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్, రైట్? ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఎన్రోల్మెంట్ వచ్చేసి 1,21,346 స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ అవ్వడం జరిగింది. 1,21,346 స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ అవ్వడం జరిగింది. బడిబాటా ఈజ్ స్కూల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటా ప్రోగ్రామ్ ఫోకసెస్ ఆన్ ఇంక్రీజింగ్ ద ఎన్రోల్మెంట్. స్కూల్లో ఎన్రోల్ అవ్వడానికి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రాప్ అవుట్స్ అవ్వకుండా ఎన్రోల్ అవుతూ కంటిన్యూ చేయడానికి తీసుకురావడం అనేది జరిగింది. బడిబాటా ఈజ్ ఫర్ స్కూల్ ఎన్రోల్మెంట్ ప్రోగ్రామ్, ఎన్రోల్మెంట్ డ్రైవ్. అమ్మ ఆదర్శ పాఠశాల ప్రోగ్రామ్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ ద మెయింటెనెన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్స్, రైట్? సో మెయింటెనెన్స్ ఏదైతే ఉందో దాన్ని ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడం కోసం, గవర్నమెంట్ స్కూల్స్లో వీటిని ఇంప్రూవ్ చేయడం కోసం దీన్ని యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇందులో కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. ఇందాకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ గురించి కూడా చూసాం కదా. కమ్యూనిటీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఎందుకు? కమ్యూనిటీ ఓవర్సైట్ ఉండడం ద్వారా క్వాలిటీ ఉంటుంది, రెగ్యులర్ ఆడిట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఒక మానిటరింగ్ అండ్ రివ్యూ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. అందుకోసమే అమ్మ ఆదర్శ పాఠశాల అనే ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. కమిటీస్ ఇంక్లూడింగ్ ద SHGs, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొచ్చి లోకల్ ఆర్గనైజేషన్, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ టాస్క్స్ ఆఫ్ అప్గ్రేడింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్స్ట్రక్టింగ్ అండ్ రెనోవేటింగ్ ద టాయిలెట్స్, ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఈవెన్ మెయింటైనింగ్ ద శానిటేషన్స్ ఇన్ ద స్కూల్ ఎన్విరాన్మెంటల్ యాజ్ వెల్, రైట్? సో అమ్మ ఆదర్శ పాఠశాల ఈస్ ఫర్
is for infrastructure maintenance purpose. Another thing is one international school in every mandal, right? So the government envisions establishing one international school in every mandal across the state to enhance the quality education and make it more accessible to the students, particularly from the middle class families. సో ప్రతి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఏదైతే ఉందో, అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ ఏదైతే ఉందో అక్కడ ఒక స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది దీని యొక్క టార్గెట్, రైట్? సో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఎంతమంది ఉన్నారు అనేది గవర్నమెంట్ డేటా ఇవ్వడం అనేది జరిగింది. ఎట్ ది సేమ్ టైం కాలేజ్ ఎడ్యుకేషన్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఎన్రోల్ అయ్యారు అనేది డేటా ఇవ్వడం జరిగింది. సో గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి? 146 గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ అనేవి ఉన్నాయి. అటానమస్ ఎన్ని ఉన్నాయి? ఇందులో 22 ఉన్నాయి. 22 అటానమస్ ఉన్నాయి. నాక్ అక్రిడిటెడ్ వచ్చేసి 94 అనేది ఉండడం జరిగింది. టోటల్ ఎన్రోల్మెంట్ అనేది ఎంత జరుగుతుంది? అడ్మిషన్స్ వచ్చేసి 48,954 అడ్మిషన్స్ అనేవి ఉన్నాయి. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఎంత ఉంది? 39.3 అనేది గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోగా ఉంది. ఈ ఫండింగ్ అనేది దేని ద్వారా జరుగుతుంది? గవర్నమెంట్ ఫండింగ్ అనేది దేని ద్వారా వస్తుంది అంటే రాష్ట్రీయ ఉచిత శిక్షా అభియాన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని ద్వారా ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఫండింగ్ అనేది రావడం జరుగుతుంది, సపోర్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇంకొకటి పిల్లల కోసం అనేది ఒక ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది ఫర్ బెటర్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్. పిల్లల కోసం అనే ఇన్వాల్వ్మెంట్ని కూడా, ఒక కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ని కూడా తీసుకురావడం జరిగింది. వచ్చేసి ప్రోగ్రామ్స్ వచ్చేసి రాష్ట్రీయ ఉచిత శిక్షా అభియాన్ RUSA. ఎట్ ది సేమ్ టైం పిల్లల కోసం స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా చెప్పడం జరిగింది. టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఎవరు కంట్రోల్ చేస్తారు? డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్ కొలాబరేషన్ విత్ ఏఐసిటితో కొలాబరేట్ అవుతూ టెక్నికల్ ఎడ్యుకేషన్ని కంట్రోల్ చేయడం అనేది జరుగుతూ ఉంది, రైట్? నెంబర్ ఆఫ్ పాలిటెక్నిక్స్ ఎన్ని ఉన్నాయి? 56 కాలేజెస్ అనే నెంబర్ ఆఫ్ పాలిటెక్నిక్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 12,000 స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎన్రోల్మెంట్ అవుతున్నారు. ఈ పాలిటిక్స్లో మోస్ట్లీ గ్రామీణ విద్యార్థులు ఎక్కువగా ఎన్రోల్ అవుతూ ఉంటారు. వాట్ ఆర్ ద నోటబుల్ అచీవ్మెంట్స్లో కోసంగి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఏదైతే ఉందో దాన్ని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. కోస్గి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇట్ హ్యాస్ బీన్ అప్గ్రేడెడ్ టు ద గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టేటస్కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం టెక్నాలజికల్ అండ్ అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా డిస్కస్ చేశారు. డెవలప్మెంట్ ఆఫ్ ఈజీ యాప్ టు అడ్రస్ ద ఎంప్లాయీస్ గ్రీవెన్సెస్, ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ ఫర్ బోత్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్యాకల్టీ టు ఎన్ష్యూర్ ద డిసిప్లిన్ అండ్ టైమ్లీనెస్ అమాంగ్ దెమ్, రైట్? సో టెక్ ఫెస్ట్ని కూడా తీసుకురావడం జరిగింది. సృజన టెక్ ఫెస్ట్ తీసుకురావడం జరిగింది, రైట్? దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ డెమోగ్రఫిక్ ప్రొఫైల్, రైట్? సో పాపులేషన్ డైనమిక్స్ ఏమేమి ఉన్నాయని డిస్కస్ చేయడం జరిగింది. ఇండియాస్ డెమోగ్రఫిక్ ఓవర్వ్యూ. ఇండియాస్ పాపులేషన్ సర్పాస్డ్ 1.4 billion, approximately 140 crores, making it the most populous country globally, right? So growth rate is declining due to factors such as urbanization and migration వల్ల ఈ గ్రోత్ రేట్ అనేది డిక్లైన్ అవుతూ ఉంది. ఫర్టిలిటీ రేట్ హ్యాస్ రీచ్ నియర్ రిప్లేస్మెంట్ లెవెల్స్ అంటే అప్రాక్సిమేట్లీ 2, ఇండికేటింగ్ ద ట్రాన్సిషన్ టువర్డ్ ద పాపులేషన్ స్టెబిలైజేషన్ అనేది ఉంది అని చెప్పడం జరుగుతుంది, రైట్? సో తెలంగాణస్ డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్, తెలంగాణ డెమోగ్రఫీలో ఏ విధంగా మారుతుంది అనేది. ద స్టేట్ మిరర్స్ ద నేషనల్ ట్రెండ్స్ విత్ ర్యాపిడ్ అర్బనైజేషన్, పర్టికులర్లీ ఇన్ హైదరాబాద్. అర్బనైజేషన్ అంటే ఏంటి? ఏదైతే అర్బన్ ఏరియాస్ ఉన్నాయో వాటి యొక్క ఎక్స్పాన్షన్ అనేది పెరుగుతూ ఉండడం. ఎవరైతే పీపుల్ ఉన్నారో ఆ పీపుల్ అనేవాళ్ళు అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా నివసిస్తూ ఉండడాన్ని అర్బనైజేషన్ అనేది అని అంటూ ఉంటాము, రైట్? సో సిగ్నిఫికెంట్ అర్బన్ రూరల్ మైగ్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు అర్బన్ రూరల్? పుష్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, పుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎకనామీలో చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద పుష్ ఫ్యాక్టర్స్ అండ్ వాట్ ఆర్ ద పుల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ అర్బనైజేషన్? సో మెయిన్గా వచ్చేసి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కోసం, బెటర్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ కోసం, బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం ఈ మైగ్రేషన్ అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది, రైట్? తెలంగాణస్ డిక్లైనింగ్ ఫర్టిలిటీ రేట్ అలైన్స్ విత్ ద నేషనల్ మూవ్ టువర్డ్స్ ద స్టెబిలైజేషన్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్. తెలంగాణలో ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గుతూ ఉంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. తెలంగాణలో ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గుతూ ఉంది. అది దట్ ఈస్ ఇన్ లైన్ విత్ ద కంట్రీస్ మూవ్. కంట్రీ ఏదైతే పాపులేషన్ గ్రోత్ని స్టెబిలైజ్ చేయాలనుకుంటుందో దట్ ఈస్ ఇన్ లైన్ విత్ ద లార్జర్ ఎయిమ్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్. అనదర్ థింగ్ ఇంపార్టెంట్ ఈస్ డెమోగ్రఫిక్ డివిడెండ్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇట్స్ ఇండియాస్ ఆపర్చునిటీస్ విత్ 62% ఆఫ్ పాపులేషన్ ఇన్ ద వర్కింగ్ ఏజ్ గ్రూప్. ఇండియా ఈస్ పొజిషన్ టు రీప్ ద డెమోగ్రఫిక్
డివిడెండ్. ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అంటే ఫస్ట్ క్లాస్‌లో చెప్పుకున్నాం. ఎంతమంది అని చెప్పుకున్నాం? 15-65 ఏజ్ అని. 15-65 ఏజ్. సో, 62% పాపులేషన్ అనేది ఈ ఏజ్ బ్రాకెట్‌లో ఉండడం ద్వారా ఒక అడ్వాంటేజ్ ఉంది. ఎందుకు? డిపెండెన్సీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పాపులేషన్ అనేది తక్కువగా ఉంది. 62% ఇందులో ఉండే 38% మాత్రమే ఈదర్ చిల్డ్రన్ ఆర్ ఓల్డ్ పీపుల్ ఉన్నారు. లైక్ ఎల్డర్లీ ఉన్నారు. సో, వారి వల్ల డిపెండెన్స్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ మంది వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఉన్నారు. దీస్ పీపుల్ కాంట్రిబ్యూట్ మోర్ టు ద ఎకనామిక్ గ్రోత్. వాళ్ళ యొక్క ఎంప్లాయ్‌మెంట్ స్కిల్స్‌కి కరెక్ట్‌గా ప్రొవైడ్ చేసినప్పుడు వారికి అందరికీ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. వారి యొక్క ఇన్‌కమ్ లెవెల్స్ పెరుగుతాయి. పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. దేర్ ఈస్ ఎ డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ద ఎకానమీ. దెన్ ఇండస్ట్రీస్ ప్రొడ్యూస్ మోర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు మీట్ దిస్ డిమాండ్. దే ఆల్సో ఎక్స్‌పోర్ట్. సో, ఓవరాల్‌గా ఒక ఎకనామిక్ గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒక ఎకనామిక్ గ్రోత్ అనేది ఎక్కువగా జరిగే అవకాశం అనేది ఉంటుంది. సో, ఈ ఎంటైర్ ఏదైతే వస్తుందో దీన్నే డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని అడుగుతూ ఉంటారు. డివిడెండ్స్ అంటే ఏంటి? ఎప్పుడైతే దేని మీదైనా ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకొచ్చే ప్రాఫిట్స్‌ని దాని నుంచి వచ్చే ప్రాఫిట్స్‌ని డివిడెండ్స్ అని అనడం జరుగుతూ ఉంటుంది. మనకున్న షేర్స్ వల్ల అక్కడ వచ్చే కంపెనీ ప్రాఫిట్స్‌లో అయినా ఏదైతే ఇన్‌కమ్ వస్తుందో దాని నుంచి మనకొచ్చేది. సో, డెమోగ్రఫీ ఒక పర్టిక్యులర్ స్టేజ్‌లో ఉండడం వల్ల, ఒక పర్టిక్యులర్ ఏజ్ బ్రాకెట్‌లో ఉండడం ద్వారా దాని నుంచి వచ్చే లాభాలని డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని అంటూ ఉన్నాము. రైట్. 62% ఆఫ్ పీపుల్ ఇన్ ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్. 62% ఆఫ్ పీపుల్ ఇన్ ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్. నెంబర్ ఈజ్ ఆల్సో వెరీ, వెరీ ఇంపార్టెంట్. 62%. ఈవెన్ మెయిన్స్‌లో ఆన్సర్ రైటింగ్ చేయాలనుకున్న మంచి నెంబర్. 62% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ద వర్కింగ్ ఏజ్ గ్రూప్. రైట్. సో, వీ హావ్ టు రీప్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ వన్. రైట్. సో, దిస్ విండో విల్ లాస్ట్ అంటిల్ ద అప్రాక్సిమేట్‌లీ 2055 వరకి గూడా మనకి ఆపర్చునిటీ ఉంది. వేరే కంట్రీస్‌లో ఏం జరుగుతుంది? ఏజింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. గ్రేయింగ్ ఆఫ్ ద పాపులేషన్ అనేది జరుగుతూ ఉంది. సో, ఇక్కడ 2015 వరకు మనకి ఈ ఆపర్చునిటీ అనేది ఉంది. ఆ తర్వాత ఇండియన్ పాపులేషన్ కూడా ఈ 62 అనేది పర్సెంటేజ్ అనేది గ్రాడ్యువల్‌గా తగ్గే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. సో, వి కెన్ రీప్ బెనిఫిట్స్ ఓన్లీ వెన్ వి ఇన్వెస్ట్ ఇన్ ద హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ జాబ్ క్రియేషన్. ఈ 3 ఆస్పెక్ట్స్‌లలో జరుగుతుండాలి. హెల్త్, ఎడ్యుకేషన్, సేమ్ టైమ్ స్కిల్ డెవలప్‌మెంట్ అవ్వాలి. స్కిల్ డెవలప్‌మెంట్ అయిన వాళ్ళకి వారికి తగిన విధంగా అకామిడేట్ చేయడానికి పరిశ్రమలు నెలకొల్పేసి ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ కూడా జనరేట్ చేసినప్పుడు వి కెన్ రీప్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ డెమోగ్రఫీ. వి కెన్ రీప్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ డెమోగ్రఫీ. తెలంగాణ అప్రోచ్ ఏ విధంగా ఉంది? ఇట్ ఎయిమ్స్ టు ఆప్టిమైజ్ ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్. ఇట్ ఈస్ లుకింగ్ ఫార్వర్డ్ టు యుటిలైజ్ ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్ బై ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ఫెసిలిటీస్. అందుకోసమే స్కిల్ యూనివర్సిటీస్ కూడా తీసుకురావడం అనేది జరిగింది. సేమ్ టైమ్ బై ఇన్వెస్టింగ్ ద హెల్త్ కేర్ సెక్టర్. ఈ 3 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ స్కిల్. ఇది చేసిన తర్వాత ఎంప్లాయ్‌మెంట్ స్కిల్ పెరుగుతుంది. ప్రొడక్టివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. వీరికి తగిన ఆపర్చునిటీస్‌ని క్రియేట్ చేయాలి. ఎంప్లాయ్‌మెంట్‌ని క్రియేట్ చేయాలి. దానికి ఇండస్ట్రీస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురావాల్సిన అవసరం అనేది ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ స్కిల్. ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ స్కిల్స్. యూజువల్లీ ఎడ్యుకేషన్‌లోనే స్కిల్ డెవలప్‌మెంట్ అనేది జరుగుతూ ఉండాలి. కాకపోతే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మోర్ టువర్డ్స్ ఏంటి అనంటే కొంచెం రాట్ లెర్నింగ్ ద్వారా ఉండడం ద్వారా స్కిల్స్ అనేవి బయట మార్కెట్‌లో కావాల్సిన స్కిల్స్ అనేవి రావట్లేదు. అందువల్లనే సెపరేట్‌గా స్కిల్ డెవలప్‌మెంట్ గురించి కూడా మనం మాట్లాడాల్సి వస్తుంది. సో, ఇలా అయిపోయిన తర్వాత ఎంప్లాయ్‌మెంట్ వస్తుంది. ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ చేయడానికి తగిన ఇండస్ట్రీస్‌ని తీసుకురావాలి. అండ్ ఎంటర్‌ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చినప్పుడు ఈ డెమోగ్రఫీ యొక్క బెనిఫిట్‌ని తీసుకురావచ్చు. డెమోగ్రఫిక్ డివిడెండ్ ఏదైతే అంటున్నామో వి కెన్ రీప్. రైట్. సో, ఒక ప్రొడక్టివ్ ఫోర్స్‌ని తయారు చేయాలని తెలంగాణ గవర్నమెంట్ అనేది చూస్తూ ఉంది. లిటరసీ రేట్స్ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. రైట్. కరెంట్‌గా ఎంత ఉంది? ఇందాక చూసినట్టు మనం 73.4% ఉంది. మేల్ లిటరసీ రేట్ 82 ఉంది. ఫీమేల్ లిటరసీ వచ్చేసి 64. ఈ గ్యాప్‌ని కూడా మనం తగ్గించాల్సిన అవసరం అనేది ఉంది. సో, ఇంప్రూవ్డ్ ఫ్రమ్ 66.54 ఇన్ 2011. 2011లో ఎంత ఉంది? 66.54 మాత్రమే ఉంది. ఈ ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి? డిస్పారిటీస్ ఇన్ ద రూరల్ అండ్ అర్బన్ లిటరసీ రేట్స్ అండ్ బిట్వీన్ ద జెండర్స్. ఇక్కడే చూసాం కదా జెండర్ ఎంత డిఫరెన్స్ ఉంది. ఎట్ ది సేమ్ టైమ్ రూరల్‌లో లిటరసీ అనేది తక్కువగా ఉంటుంది. అర్బన్‌లో వచ్చేసి లిటరసీ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. సో, ఈ అర్బన్ రూరల్ డివైడ్‌ని కూడా తగ్గించాల్సిన అవసరం అనేది ఉంది. ఎట్ ది సేమ్ టైమ్ దేర్ ఈస్ ఎ హైయర్ డ్రాప్ అవుట్ రేట్స్ అమంగ్ ద అడోలసెంట్ ఏజ్డ్ బిట్వీన్ 14-18 ఇయర్స్ కంపేర్డ్ టు ద నేషనల్ యావరేజ్. 14-18 ఏజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళలో నేషనల్ యావరేజ్‌తో పోల్చినప్పుడు తెలంగాణలో డ్రాప్ అవుట్ రేషియో అనేది చాలా ఎక్కువగా ఉంది. నేషనల్లీ ఇది వచ్చేసి 13.2 ఉంది. బట్ మన దగ్గర వచ్చేసరికి 22.1% అనేది ఉంది. రైట్. సో, ఇట్ ఈస్ ఎ అలార్మింగ్ సిట్యుయేషన్. ఈ టైంలో మనం వీటిని కొంచెం ఆలోచించాల్సిన అవసరం అనేది ఉంది. నేషనల్ లెవెల్‌లో ఓన్లీ 13.2 ఉన్నప్పుడు
మన తెలంగాణలో 22.1 అనేది ఎందుకు ఉంది. సో వీ నీడ్ టు వర్క్ టువర్డ్స్ రిడ్యూసింగ్ దీస్ వన్ యాజ్ వెల్, రైట్. ఎట్ ద సేమ్ టైమ్ అమాంగ్ ద ఓల్డర్ టీనేజర్స్ who are 17 and 18, 40.1% of people are out of education system. See, this is also an alarming, right? 17, 18 ఏజ్ వచ్చిన వాళ్ళు అప్రాక్సిమేట్లీ 40% ఆఫ్ పీపుల్ ఆర్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో దిస్ ఈస్ ద ఛాలెంజ్, రైట్. సో అప్రాక్సిమేట్లీ ఎట్ ద సేమ్ టైమ్ 68.7% ఆఫ్ దీస్ ఓల్డర్ టీనేజర్స్ ఎంగేజ్ ఇన్ ద వర్క్ ఫర్ మోర్ దెన్ 15 days per month. 15 days per month. సో ఎవరైతే ఇక్కడ డ్రాప్ అవుట్స్ అంటున్నామో 40% ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి బయట ఉన్నారో వాళ్ళు వచ్చేసి అప్రాక్సిమేట్లీ 70% అనుకోండి, 70% ఎంగేజ్డ్ ఇన్ ద వర్క్ ఫోర్స్ ఫర్ 15 days పర్ మంత్. సో దే ఆర్ బీయింగ్ కౌంటెడ్ ఇన్ ద వర్క్ ఫోర్స్ యాజ్ వెల్. వర్క్ ఫోర్స్లోకి ప్రిమెచ్యూర్గా ఎంటర్ అవుతున్నారు. ప్రిమెచ్యూర్గా ఎంటర్ అవ్వడం ద్వారా ఏం జరుగుతుంది, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఎంప్లాయబిలిటీ స్కిల్ తక్కువగా ఉన్నప్పుడు అండర్ ఎంప్లాయిడ్ అవుతారు. లేదు అని అంటే వారి యొక్క ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఏదైతే ఉందో అది తక్కువగా ఉంటుంది. సో పర్చేసింగ్ పవర్స్ అనేవి ఫ్యూచర్లో తగ్గే అవకాశం ఉంది. సో ఇట్ మే క్రియేట్ ద ఇంటర్ జనరేషనల్ పావర్టీ యాజ్ వెల్. సో పావర్టీస్ని పర్పెచ్యుయేట్ చేసే అవకాశం అనేది ఉంది. సో వీ ఆల్సో నీడ్ టు అడ్రస్ దీస్ సిచ్యువేషన్స్ వేర్ ద ఓల్డర్ టీనేజర్స్, దట్ ఈస్ 17 to 18 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్కెట్లోకి ప్రిమెచ్యూర్గా ఎంటర్ అవ్వకుండా ఉండే ఛాన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో గవర్నమెంట్ అకార్డింగ్లీ హ్యాస్ టేకెన్ మెనీ ఇనిషియేటివ్స్, రైట్, ఫర్ ప్రొవైడింగ్ ద లిటరసీ అండ్ స్కిల్లింగ్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈ స్కిల్ డెవలప్మెంట్. స్కిల్ డెవలప్మెంట్ యొక్క కాంటెక్స్ట్ ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ ద కీ ఇష్యూ బిహైండ్ ద తెలంగాణ స్టేట్హుడ్ డిమాండ్ అనే ఒక మెయిన్గా మోటో ఏముంది, నీళ్లు నిధులు నియామకాలు అనేది తెలంగాణ మూమెంట్ యొక్క ముఖ్య మోటో అనేది దానివల్లనే ఉంది. సో ఈ ఇష్యూ ఏంటి అని అంటే స్టేట్ తెలంగాణ డిమాండ్కి వచ్చేసరికి అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది. కానీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది సిగ్నిఫికెంట్గా తగ్గిందా లేదా అనేది ఒక చర్చనీయాంశమైంది. దీన్ని తగ్గించడానికి స్కిల్స్ లెవెల్ అనేది తక్కువగా ఉన్నాయని గుర్తించడం జరిగింది. సో గవర్నమెంట్ హ్యాస్ ప్రియారిటైజ్ స్కిల్ డెవలప్మెంట్ టు అడ్రస్ ద టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అండ్ ఫాస్టర్ ఇంక్లూజివ్ గ్రోత్. అందరికీ అభివృద్ధి ఫలాలు అనేది అందరికీ దక్కడానికి గవర్నమెంట్ హ్యాస్ క్రియేటెడ్ దీస్ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్, రైట్. సో గోల్స్ వచ్చేసి ఏంటి, టు ట్రాన్స్ఫార్మ్ ద తెలంగాణ యాజ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెనర్ హబ్. సో తెలంగాణని ఒక హబ్గా తయారు చేయాలి. దేనికోసం, ఎంటర్ప్రెనర్షిప్ అనేది ఎందుకు ఉండాలని చెప్పాను కదా, ఇన్నోవేషన్. ఎంటర్ప్రెనర్షిప్ అనేది ఉండడం ద్వారా ఏమవుతుంది, ఎవరైతే స్కిల్డ్ వర్క్ ఫోర్స్ బయటకు వస్తారో వారికి తగినంత జాబ్స్ అనేవి క్రియేట్ అవ్వడానికి ఎంటర్ప్రెనర్షిప్ అనేది చాలా అవసరం. ఫర్ ఇన్నోవేషన్ ఎప్పుడైతే థ్రైవ్ చేస్తూ ఉంటుందో అదే టైంలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది, రైట్. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది, రైట్. తెలంగాణ ఎప్పుడైనా డెవలప్మెంట్ వచ్చేసి స్కిల్డ్ వర్క్ ఫోర్స్తోనే అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్లనే గవర్నమెంట్ అనేది స్కిల్ యూనివర్సిటీని తీసుకురావడం జరిగింది. సొసైటీ ఫర్ తెలంగాణ నెట్వర్క్, సాఫ్ట్ నెట్, ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ప్రమోటింగ్ టీశాట్, తెలంగాణ స్కిల్స్ అకాడమిక్ అండ్ ట్రైనింగ్, డిస్టెన్స్ లెర్నింగ్ త్రూ శాటిలైట్ టెలివిజన్స్. ఏవైతే గ్రూప్స్ అయినా లేదంటే వేరే ఎడ్యుకేషన్ పర్పస్కి యూజ్ అవ్వడం కోసం వీళ్ళు ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్ని క్రియేట్ చేసి టీవీ ఛానల్స్ ద్వారా ప్రమోట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఎవరైతే ఇంటర్నెట్ డిపెండెన్సీ ఆర్ ల్యాప్టాప్ డిజిటల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, డిజిటల్ డివైడ్ ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళు అవకాశాలను కోల్పోయే ప్రమాదం నుండి గట్టెక్కించడం జరుగుతూ ఉంటుంది. సో టీశాట్ ఇట్స్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఏవైతే సాఫ్ట్నెట్ ఉందో ఇట్స్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, రైట్. ప్రోగ్రామ్స్, దే క్రియేట్ ప్రోగ్రామ్ ఆన్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, హెల్త్ కేర్ అండ్ అగ్రికల్చర్, రైట్. సో దే ఆల్సో create apps and YouTube for broader reach as well. Advanced technology centers. The initial overview ఏంటి, అడ్వాన్స్ టెక్నాలజీ కోసం ఇనిషియేటివ్ ఓవర్వ్యూ వచ్చేసి ఫౌండేషన్ లేడ్ ఫర్ ATCs ఎట్ ITI మల్లేపల్లి ఇన్ హైదరాబాద్ ఆన్ June 18, 2024. మెయిన్గా ఏంటి, వీటిని ఒక ఫార్మల్ ట్రైనింగ్ సెంటర్స్గా మార్చాలన్న ఒక ఉద్దేశం. ఐటీఐ మల్లేపల్లిలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరు ఉన్నారు, ఆర్గనైజేషన్ కోఆపరేషన్ ఎవరున్నారు ఇక్కడ, టాటా టెక్నాలజీస్ ఇన్ కొలాబరేషన్ విత్ ద టాటా టెక్నాలజీస్ గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు ట్రాన్స్ఫార్మ్ దీస్ ఐటీఐస్ రైట్ ఇంటూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ centers at the cost of 2,700 crores rupees. 2,700 crores rupees కాస్ట్ తోని వీటిని ట్రాన్స్ఫార్మ్ చేయాలని చూస్తున్నారు, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్. సో ఆబ్జెక్టివ్స్ ఏంటి,
స్కిల్ డెవలప్మెంట్కి ఇవ్వడం బియాండ్ ద ఫార్మల్ ఎడ్యుకేషన్లో వచ్చిన స్కిల్ కంటే ఎక్కువగా స్కిల్ డెవలప్మెంట్ తీసుకురావడం. అట్ ద సేమ్ టైం ప్రొవైడ్ 9 న్యూ లాంగ్ టర్మ్ అండ్ 23 షార్ట్ టర్మ్ కోర్సెస్ ఫర్ 2024. Enroll 9,000 students annually for long term courses and train 1 lakh individuals through short term కోర్సెస్. ఏదైతే 9 లాంగ్ టర్మ్ కోర్సెస్, 23 షార్ట్ టర్మ్ కోర్సెస్ని తీసుకురావడం ద్వారా స్కిల్ డెవలప్మెంట్కి ట్రై చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. స్కిల్లింగ్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. తద్వారా అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించవచ్చు. రైట్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈ స్కిల్ యూనివర్సిటీ is very very important. Proposed establishment of skill university in Hyderabad locations near to the IT hubs, ensuring the practical and industrial relevance training. What are the aims? To ensure and to enhance the employability and to bridge the gap between academia and industry. నార్మల్గా ఏం జరుగుతుంది, అకాడమియాలో కాలేజెస్లో ఏమో టీచింగ్ చేస్తున్నారు, వాళ్ళు వచ్చేసి ఇండస్ట్రీలో రిక్వైర్మెంట్స్ అనేవి సరిపోవట్లేదు. మళ్ళీ వీళ్ళు అమీర్పేటలో కోచింగ్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం అనేది వస్తుంది. సో ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని తగ్గించడానికి గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఇండస్ట్రీస్లో ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్కి తగ్గట్టుగా ఒక కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఒక ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అట్ ద సేమ్ టైం సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నారు. రైట్. సో ద ఎయిమ్ ఈస్ టు ఫాస్టర్ ద కొలాబరేషన్ ఫర్ ఇన్నోవేటివ్ రీసెర్చ్, ఇంటర్న్షిప్స్ అండ్ జాబ్ ప్లేస్మెంట్స్ అనేది అల్టిమేట్ ఎయిమ్. ఎందుకు? ఎంప్లాయబిలిటీ అనేది ఖచ్చితంగా ఆపర్చునిటీస్ని మీట్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా రీసెర్చ్ని ప్రమోట్ చేయడం ద్వారా, ఇన్నోవేటివ్ రీసెర్చ్ ద్వారా ఎంటర్ప్రెనర్స్ని క్రియేట్ చేయవచ్చును, కొత్త ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని తీసుకురావచ్చు, ఇంటర్న్షిప్స్ని కూడా తీసుకురావచ్చు. రైట్. ఈ ఇనిషియల్ ప్లాన్ అనేది ఎక్కడ ఉంది? ఇనిషియల్ ప్లాన్ ఇన్వాల్వ్ సెట్టింగ్ అప్ ద యూనివర్సిటీ విత్ ఇన్ ద ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజెస్ ప్రెమైసెస్. ఎక్కడ స్టార్ట్ చేశారు? ఫస్ట్లో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ యొక్క ప్రెమైసెస్లోనే దీన్ని తీసుకురావడం జరిగింది. ఇంజనీరింగ్ స్టాఫ్ ప్రెమైసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎకనామిక్ ఇంపాక్ట్ ఏదైతే ఉంది, సో రీజనల్ ఎకనామిక్ గ్రోత్ వస్తుంది, అడ్వాన్స్మెంట్స్ అనేది వస్తుంది. సో ఇట్ విల్ రీఇన్ఫోర్స్ తెలంగాణ అండ్ స్పెషల్లీ హైదరాబాద్ స్టేటస్ ఎస్ ద లీడింగ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ హబ్ అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్. సో ప్లీజ్ డూ రీడ్ దిస్ డాక్యుమెంట్. ఇట్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిలో యాజ్ వెల్. థ్యాంక్ యూ. Please do let me know if you want me to make any videos as well. Thank you.